విత్ భారత్ తెలంగాణ విద్యాశాఖలో మళ్లీ కలకలం రేగింది. ప్రస్తుతం ఉన్న 24,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000 స్కూళ్లకు తగ్గిస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచేలా ప్రభుత్వం నిర్ణయం ఉందని ఆరోపించాయి. పేద పిల్లలను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని చెబుతోంది. అయితే ప్రభుత్వ స్కూళ్ల తగ్గింపు సాధ్యమేనా? సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి? వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి 24,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు పరిమితం చేస్తే మరి గ్రామీణ విద్యార్థుల పరిస్థితి ఏంటి? 27,000 స్కూల్స్ ని 4,000 స్కూల్స్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ద హిందూ పత్రిక నిర్వహించిన సమావేశంలో చెప్పారు. సో ఇది విద్యా కమిషన్ రికమెండేషన్ మనం చూసాం, ఆకునూరి మురళీ కమిటీ రిపోర్ట్. ఆయన ఏమని చెప్పారంటే, సో ఆకునూరి మురళీ కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం ఈ రికమెండేషన్ అయితే ఆమోదించినట్టుగానే కనబడుతుంది. అంటే టీచర్లకు జీతాలు తగ్గించాలి అవన్నీ పక్కన పెడితే స్కూల్స్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ను తగ్గించాలి, మెర్జ్ చేయాలి, మండలానికి 2 నుంచి 3 స్కూల్స్ మాత్రమే ఉండాలి అన్నది ప్రభుత్వ పాలసీగా మనకు కనబడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో 566 మండలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం 4,000 స్కూల్స్ అంటున్నారు. దీనిలో మండలానికి ఒక 3-4 స్కూల్స్ పెడతారు, మిగతావి హైదరాబాద్లో, అంటే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఈ ప్లేసెస్లో. సో మ్యాక్సిమం మండలానికి ఉంటే కనుక 4-5 ఉండొచ్చు. ఇప్పుడు 27,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రాథమిక ఉన్నత, అంటే 1st to 5th కొన్ని స్కూల్స్, 5th to 10th వేరే స్కూల్స్. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు నెక్స్ట్ ఇయర్ నుంచి 11th, 12th కూడా దీనిలోనే స్కూల్ ఎడ్యుకేషన్లోనే మెర్జ్ చేస్తామని చెప్తున్నారు. సో సరే, ఈ సంవత్సరం కాలేదు ఇంటర్మీడియట్ బోర్డు, బట్ ఓవరాల్ గా ఆకునూరు మురళి విద్యా కమిషన్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిలో ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్ లో కలపాలన్న రికమెండేషన్ ఆమోదిస్తున్నారు. ఈ ఇయర్ చేయట్లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తారు. ఎందుకంటే ఇయర్ ఆల్రెడీ సమయం మించిపోయింది కాబట్టి హడావుడిగా వద్దు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రెండవ కీలకమైనది ఏంటంటే స్కూల్స్ రేషనలైజేషన్. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఈ రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నిన్న ఎన్రామ్తో, హిందూ సంపాదకుడు ఎన్రామ్తో జరిగిన కన్వర్జేషన్లో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ప్రతి గూడెకు, ప్రతి ఊరికి, ప్రతి తండాకు స్కూల్ అన్నది పాత కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ స్కూల్స్ పెట్టి ఎక్కువ దానిలోనే మంచి ఫెసిలిటీస్ కల్పించడం. అంటే ఆ స్కూల్స్ బదులు వాళ్ళ ఇంటికే బస్సు పంపించి పిల్లలకి ఆ బస్సు, స్కూల్ బస్ ద్వారాను దాని ద్వారాను ఆ స్కూల్కు పంపించి సరైన ఎడ్యుకేషన్ అందేలా చేయడం. అంటే 27,000 స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అదే టీచర్స్ ఇప్పుడు కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడికి నియర్ బై స్కూల్ ఉండాలి కదా. ఈ నిర్ణయం చట్టానికి విరుద్ధం ఏమన్నా అవుతుంది? ప్రతి కిలోమీటర్కు స్కూల్ ఉండాలి ఉంది, విద్యా హక్కు చట్టానికి విరుద్ధమే. మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. అంటే విద్యా హక్కు చట్టంలో చాలా నిబంధనలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అమలు చేస్తుంది? 25% ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఫీజు బీద పిల్లలకి ఉచితంగా సీట్స్ ఇవ్వాలి. మన ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఆక్రిడ్జ్, కేంబ్రిడ్జ్, ఇట్లా పేర్లతో ఉంటాయి. 25% కాదు, 5% అన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఇవ్వాలి కదా. ప్రైవేట్ స్కూల్స్ ఇస్తున్నారా? మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం అన్నది 2010లో వచ్చింది, 16 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినా చేయకుండా, అంటే చట్టాలు కేవలం కాగితాలకు పరిమితం. దాన్ని ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నది పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్కు స్కూల్ ఉండాలి. అవి చేసింది ఎవరు? మళ్ళా యూపీఏ గవర్నమెంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. బట్ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని స్కూల్స్ రేషనలైజేషన్ అని చెప్తున్నారు. అయితే నేను పూర్తిగా దీన్ని వ్యతిరేకించట్లేదు. 27,000 స్కూల్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, బడ్జెట్ లేదు. సో మండలానికి ఒక 4-5 స్కూల్స్ పెడితే, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నారు. ఊర్లో స్కూల్ ఉన్నా సరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు.
ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు చేపడుతున్నారు, కానీ పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బడిబాట చేపట్టి స్కూల్స్ గురించి క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి అని అడుగుతున్నారు. కానీ చేర్చే వాళ్ళు తక్కువైపోయారు, ఎందుకంటే తల్లిదండ్రులు ప్రైవేట్లో చదివిస్తే మాకు బాగా వస్తుంది అన్న ఒపీనియన్తో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ పొజిషన్ కూడా పెరిగింది తెలంగాణలో. ఇంతకుముందు ఏమంటారు, ఆర్థిక స్తోమత తక్కువ ఉండేది, ఇప్పుడు తలసరి ఆదాయం చాలా పెరిగింది. ఎందుకంటే ఒక ఎకరం పొలం ఎక్కడ కూడా 20-25 లక్షలకు తక్కువ రావట్లేదు. సో ఆర్థిక స్తోమత పెరిగింది, స్థితిగతులు పెరిగాయి, తమ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు, అది కూడా ఒక కారణం. సో రైట్ టైంలో ట్రాన్స్ఫార్మేషన్ జరగలేదు. ఒక కరోనా సమయంలో మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గింది తప్ప ప్రతిసారి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గడం, ప్రైవేట్ స్కూల్లో పెరగడం ఇట్లా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ 23,000 స్కూల్స్ ఈ సంవత్సరం అయితే కాదు కానీ దశల వారీగా ఇంకా చేస్తారు. ఆరుట్ల స్కూల్ ఏదైతే ఆకునూరు మురళి చెప్పారో, ఆరుట్ల మండలంలో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో దాని తరహాలో బహుశా మండలానికి ఒక 3-4 స్కూల్స్. మండలం అంటే 15-20-25 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. దానిలో మండల కేంద్రంలో 1-2 స్కూల్స్ పెడతారు. తర్వాత ఆ 25 కిలోమీటర్ రేడియస్ లో మధ్యలో ఎక్కడన్నా ఇంకో స్కూల్ పెడతారు, హై స్కూల్. ఇట్లా పెట్టి చేస్తారేమో నాకు అనిపిస్తుంది. కానీ ఇది స్కూళ్ళు తగ్గించడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్ ఏంటి? ఉపాధ్యాయుల భవిష్యత్తు కంటే మనం స్టూడెంట్స్ భవిష్యత్తు ఆలోచించాలి. ఉపాధ్యాయుల భవిష్యత్తు ఏముండదు, ఎందుకంటే ఈ స్కూల్స్ తగ్గిస్తే గనక ఉపాధ్యాయులంతా వెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకటే టీచర్, 5 క్లాసులకు 1st, 2nd, 3rd, 4th, 5th 5 క్లాసులకు ఒకటే టీచర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, ఏకోపాధ్యాయ స్కూల్స్ అంటారు. మీరు ఆలోచించండి, 5 క్లాసులకు ఒకటే టీచర్ అయితే రోజులో ఒక క్లాస్ కి ఒకటే పాఠం చెప్పగలుగుతాడు, అంతే కదా. 5 పీరియడ్లు 6 పీరియడ్లు ఉంటాయి, ఒకటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఆ స్టూడెంట్స్ అంతా కలిపి 10 మందే ఉంటారు. అట్లాగే 10 మంది స్టూడెంట్స్ 10 మంది ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నాయి. అందుకని రేషనలైజేషన్ చేయాలి అని చెప్పారు. సో ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, దూరం విద్యా హక్కు చట్టం ప్రకారం మరి ఫస్ట్ క్లాసు ఈసారి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎల్కేజీ యూకేజీ గవర్నమెంట్ స్కూల్లో ఉండవు కదా, డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ కదా. ఎల్కేజీ యూకేజీ లాంటివి కూడా మండలానికి 2-3 స్టార్ట్ చేస్తున్నారు. దానిలో ఆల్రెడీ టీచర్లు ఆయాలకు సంబంధించిన వాటిని పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది, పిలుస్తున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే టీచర్స్ సంబంధించి ఓకే, ఇప్పుడు టీచర్స్ మండల కేంద్రంలో స్కూల్ పెడితే టీచర్లకే నయం, మండలానికి 3 పెడితే ఇంటీరియర్ ప్లేసెస్ ఎక్కడికైతే ట్రావెల్ చేయ, ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉంది, వర్షం పడితే కనుక కొన్ని స్కూల్స్ కి వెళ్ళరాదు. మీ ఖానాపూర్ లో ఉంది, ఖానాపూర్ లో కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం కష్టం కదా, ఇబ్బంది కదా. ఆసిఫాబాద్ జిల్లా ఉంది, కష్టం. ములుగు జిల్లాలో ఉంది, వర్షం పడితే వాగు దాటి వెళ్ళడే స్కూల్స్. టీచర్లకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా మంది ఏదో అనుకుంటారు, ఇంటీరియర్ ప్లేసెస్ పై పట్టణ ప్రాంతాల్లో స్కూల్స్ ఎక్కువ అవసరం అవుతాయి, టీచర్లకు కావాల్సింది పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మందికి పోస్టింగ్. సఫర్ అయ్యేది స్టూడెంట్స్ 25 కిలోమీటర్ రేడియస్. అదే పూర్తిగా దీన్ని కొట్టిపడేయలేం, దీనిలో మంచే లేదు మొత్తం చెడే ఉంది అని కూడా మనం చెప్పలేం. ఖచ్చితంగా ఏమంటారు, మంచి కూడా ఉంది దీనిలో. ఎందుకంటే ఈ ఎట్లా మంచి ఉందంటే చెప్తాను ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు ఏమైతుంది, టీచర్లు ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కొన్ని స్కూల్స్లో. సో ఒక 150 మంది ఒక హై స్కూల్లో ఉన్నారనుకోండి, 1st to 10th 30, ఒక్కో క్లాసుకు 30 × 10 300 మంది ఉండి దానికి ఒక 10-15 మంది టీచర్స్ ఉన్నారనుకోండి. ఆ స్కూల్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీస్ కానీ, బిల్డింగ్ కానీ, బెంచ్లు కుర్చీలు వేయచ్చు, లేకపోతే స్కూల్లో టీవీస్ పెట్టి ఏమంటారు ఆన్లైన్ పాఠాలు వినిపించవచ్చు, కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ ఉంటే గట్రా కొంచెం అవకాశం అవుతాయి కదా. 27,000 స్కూల్స్ లో చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేసింది, మన ఏమంటారు జగన్ టైంలో కొంత పనిచేశారు, బైజూస్ పాఠాలు ఏదో చెప్పించారు, బైజూస్ ద్వారా ఆన్లైన్ క్లాస్. ఇక్కడ టీడీపీ హయాంలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవసరం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఒకటి కల్పించవచ్చు అడిషనల్ గా ఈ స్కూల్స్ ను చేస్తే గనక. రెండవది ఏంటంటే టీచర్స్ స్టూడెంట్ రేషియో ఇప్పుడు నిజానికి 50-60 మంది, ప్రైవేట్ స్కూల్లో అయితే 60 మందికి ఒకళ్ళు పాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలో అయితే వాళ్ళు 150-200 మంది కలిపి ఒక పాఠం చెప్తారు. ఇక్కడ ఏమైందంటే 5 పిల్లలు 5 ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. సో అవి కాకుండా కొంత ఏమంటారు రేషనలైజేషన్ అనేది సరిపోతుంది. తర్వాత ఎక్కువ మంది కూడా గురుకుల పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా గురుకులాల్లో ఎక్కువ చదివించడానికి దానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే కొంత తల్లిదండ్రులు ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో వేస్తే కొంచెం బాగా చదువుకుంటారనుకోవడం, ఫుడ్ అది కూడా పెట్టడం, గురుకులాల్లో కొంచెం స్టాఫ్ రాత్రిపూట కూడా వాళ్ళే నైట్ క్లాసులు ఇవన్నీ తీసుకొని జాగ్రత్త చేయడం. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 10th క్లాస్కి స్వచ్ఛందంగా చాలా స్కూల్స్లో నైట్ క్లాసెస్ తీసుకుంటున్నారు. హాజరు వాళ్ళకి ఎందుకంటే 10th క్లాస్లో ఎస్పెషల్లీ వాళ్ళు పాస్ పర్సంటేజ్ పెంచేందుకోసం చాలా మంది టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఆ ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతిదాన్ని మనం మార్పును వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు. మార్పు మన మంచికే అని కూడా అనుకుంటారు. సో 27,000 స్కూల్లో 4,000కు తగ్గించి ఆ 4,000 స్కూల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మంచి కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత టీవీలు, అన్ని ప్లే గ్రౌండ్ ఇవన్నీ పెట్టి విద్యార్థి అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రయత్నం చేస్తే మంచిగా దాన్ని స్వాగతించాలి. కానీ ఎట్లా చేస్తారు? తర్వాత స్కూల్ బస్సెస్ కు పిల్లల నుంచి డబ్బులు కట్టిస్తారు అని చెప్తున్నారు. 6 స్కూల్లో తల్లిదండ్రులు కొద్దిమంది స్కూల్ బస్సెస్ డబ్బులు కట్టిస్తున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వమే భరించాలి ఈ స్కూల్ బస్సెస్కి అయ్యేదాన్ని. ఎందుకంటే నెలకు మళ్ళీ 400-500 అంటే తల్లిదండ్రులకు భారం అవుతుంది కదా. ఎందుకంటే పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాల్సి వస్తే డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు డ్రాప్ అవుట్స్ లేకుండా అయినాయి మోస్ట్లీ. బట్ మీరు చెప్పిన సమస్య కూడా అవుతుంది. డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఫెసిలిటీ ఇవ్వాల్సింది. ఖచ్చితంగా బస్ ఫెసిలిటీ, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవ్వాలి. 50% సబ్సిడీ అట్లా కూడా కాదు. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు జాయిన్ అవుతారు. మనతో పాటు భుజంగరావు గారు ఉన్నారు. అదేవిధంగా టిఆర్టీఎఫ్ నుంచి కట్కన్ రమేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా భుజంగరావు గారు నమస్తే సార్. నమస్తే. సో ఏమంటారు సార్ ప్రభుత్వ ప్రతిపాదన? 27,000 స్కూల్స్ ని 4,000 స్కూల్స్ గా చేస్తాము. అది పాత జమానా తండాకు, గూడెంకు, పంచాయతీకో స్కూల్ ఉన్నది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వేరు అని రేవంత్ రెడ్డి చెప్పారు నిన్న. రేవంత్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ గాని ఆ తండాకు, గూడానికి, పల్లెల్లో బడులు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గుర్తించకపోవడం బాధాకరం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంటే 15-20 కిలోమీటర్ల దూరంలో ఇంకో పాఠశాల ఉండేది. ఆనాడు అక్షరాస్యత ఎంత ఉంది, ఎందరు చదువుకున్నారు, ఈ అవకాశాలు విస్తరించాలి, జనాభా పిల్లలున్న దగ్గరికే బడి పోవాలి, పిల్లలున్న దగ్గరనే బడి పెట్టాలి అనే కాన్సెప్ట్ తో విద్య అవసరాలను విస్తరించి అనుకూలంగా సామీప్యంలో పాఠశాలలు పెట్టినమాట వాస్తవం. నమోదు పెరిగింది, పిల్లలు చదువుకున్నారు, సమాజంలో చాలా మెరుగైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతినడానికి, నమోదు తగ్గడానికి మీరు ఇందాక చెప్పినట్లు నేను మొత్తం మీ డిబేట్ విన్నాను. తగ్గడానికి అనేక కారణాలు. ప్రధానమైనటువంటి కారణం ప్రైవేటు రంగంలో విద్యను ప్రోత్సహించడమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం లేక్ వ్యూ ఇంటర్నేషనల్ స్కూల్ కి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, జరగని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్లి ఆ స్కూల్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్ చేసి ప్రైవేటు విద్యను, గవర్నమెంట్ విద్యను కంపేర్ చేసి పిల్లల మీద 5 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రైవేటు పాఠశాలల్లో వజ్రాలు, ముత్యాలు తయారవుతున్నారు. అలాంటి విద్యను అందిస్తా ఉన్నారు ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులను చెబుతూ ఒక్క పిల్లవాడి మీద ఇక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా నిరర్ధకమవుతున్నాయి, వృధా అవుతున్నాయి. ఆ మేరకు పిల్లల్ని రూపొందించడం లేదు ఉపాధ్యాయులు అనేటువంటి దాంతో పోల్చి తూలనాడి అవహరణ చేయడం మాట్లాడు. అంటే ప్రభుత్వం కొంచెం టైం ఇవ్వండి. ప్రభుత్వ విద్యకు
నష్టం కలిగింది, ప్రభుత్వంలో పాఠశాలల్లో విశ్వాసం కోల్పోతున్నారు సమాజం అని అంటే, నమోదు తగ్గుతుందంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తుగా విద్యామంత్రి ఉన్న సందర్భంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలనేటువంటి కనీస అవగాహన లేకుండా 3,26,000 కోట్ల పైచీలకు బడ్జెట్ లో మీరు విధించినట్టు ఎంగిల్ చేయి విధించినట్టుగా కేవలం 8.2% నిధులించి ఆ నిధులు కేటాయింపు లోపల అనేక విద్యారంగంలో అనేకమైనటువంటి పాలిటెక్నిక్లు ఉంటాయి, ఐటీఐలు ఉంటాయి, మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్కూల్స్ ఉంటాయి, జూనియర్ కాలేజెస్ ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ఎట్లా సరిపెడదాం అనుకున్నారో నాకు అర్థం కాలే. అంటే ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగంలోనే విద్యా వైద్యం 2 ప్రజలకు అందించినాడు, చేయగలిగినాడు. ఆ ప్రభుత్వము ఎలాంటి ఫ్రీబీస్ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్య కోసం లక్షల రూపాయలు తగలబెట్టే తల్లిదండ్రులు వాళ్ళ ఖర్చాన్ని ప్రైవేటు కార్పొరేట్ రంగానికి తగలబెడుతున్న పరిస్థితి ఉంది. పెరిగిన తర్వాత పిల్లలు ఉద్యోగాలు చేసే క్రమంలో తల్లిదండ్రులకు వృద్ధాప్యం లోపల లక్షల రూపాయలు కార్పొరేట్ ప్రైవేట్ ఆస్తులు తగలబెట్టే గతి ఉంది. అంటే ఈ 2 రంగాలు బాగు చేయడం లోపల ఏ ప్రభుత్వాలైనా ఎందుకు నడుము బిగించడం లేదంటే, ఆ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మంత్రులే పాఠశాలలు ఉంటాయి, ఎమ్మెల్యేలకే ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి, ఎమ్మెల్సీలకు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ప్రైవేట్ రంగాన్ని పెద్దపీట వేస్తారు, ప్రభుత్వ రంగాన్ని పక్కన పెడతారు. ఇలాంటి కంపారిజన్ లోపల ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురవుతున్న దాన్ని మీడియా కూడా ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ విద్య దెబ్బతింటుందనేటువంటి ప్రధానంగా ఫోకస్ చేయకపోవడం చాలా బాధతో ఉన్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రైవేటు పాఠశాలలు పెంచి ఇప్పుడు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఒకనాటి ప్రభుత్వ పాఠశాలలు పెరగాల్సిన అవసరం ఉందా, తగ్గాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈ రకంగా రివర్స్ లో పోతుంది? ఒకనాడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఎన్ని, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఎన్ని? అంటే 2023-24 సంవత్సరంలో 18,06,736 స్ట్రెంత్ ఉంటే పిల్లల నమోదు ఉంటే, ఇదే ప్రభుత్వంలో 24-25 విద్యా సంవత్సరంలో 16,78,605కు తగ్గిందెట్లా? 25-26 సంవత్సరం విద్యా సంవత్సరంలో 16,57,000కు ఎందుకు తగ్గింది? వెరసి ఈ 3 సంవత్సరాల 30 నెలల కాలంలో 1,57,000 నమోదు తగ్గిందెట్లా? భరత్ గారు, ఇంకో ఈ 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల నమోదును చూస్తే 2023-24 సంవత్సరంలో 30,58,000 నమోదు ఉంటే, అదే 24-25 సంవత్సరం వచ్చే వరకు 36,80,000 అయింది. అంటే సుమారుగా 6 లక్షల పైచీలకు నమోదు పెరిగింది. 25-26 సంవత్సరం లోపల 37,04,000. అంటే 7 లక్షల పైచీలకు నమోదు ఈ 30 నెలల కాలంలో ప్రైవేటు పాఠశాలలు పెరిగింది ఎట్లా, ప్రభుత్వ పాఠశాలలు తగ్గింది ఎట్లా? భవనాలు మాదిరిగా ఉండయి, భౌతిక వసతులు ఉండయి, మూత్రశాలలు ఉండయి, మరుగుదొడ్లు ఉండయి, కరెంట్ ఉండదు, కుర్చీలు ఉండవు, బెంచీలు ఉండవు, కాంపౌండ్ ఉండదు, చూసేవాడు ఉండడు, తుడిచేవాడు ఉండడు. మీరు ప్రభుత్వ పాఠశాలలో మా దగ్గర చదువు బాగా చెప్తాం, అన్ని ఫ్రీగా ఉంటాయి, మీ పిల్లల్ని చేర్పించండి అంటే సమాజాన్ని పిల్లల్ని ఆకట్టుకునే స్థితిలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు లేకుండా పోతున్నాయి. ఈ దిశగా దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల గొప్పగా 20 ఎకరాల కాంపౌండ్ తో 200 పైచీలకు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని ఊదరగొట్టి, నిన్నగాక మొన్న విద్యా కమిషన్ లో రాజీనామా చేసినటువంటి ఆకునూరు మురళి గారు 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మా గొప్పగా ఆరుట్ల మాదిరిగా తీర్చిదిద్దుదాం వస్తున్నాయని చెప్పేసి ఊరించి ఊదరగొట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎడిపోయినాయో, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 2,000 స్కూల్స్ ఏమైనాయో, ఈ 4,000 స్కూల్స్ తగ్గించిన స్కూల్స్ 4,000 స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎట్లా అవుతాయని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2007 సంవత్సరంలో హైదరాబాద్ లో దెన్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ఉన్నప్పుడు, డిఓ ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు, అప్పటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా 282 స్కూళ్లను మూసేస్తే అకుంఠిత దీక్షతో నిర్విరామంగా ప్రాణాలకు తెగించి పోరాడడం వల్ల ఆ రోజు నేను ఎస్టీయూ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. ఇదే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు స్కూల్స్ తక్కువ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్
పెంచుతామంటే దానిలో నష్టం ఏముంది? మండలానికి ఒక 3-4 స్కూల్స్ పెట్టి ఒక్క మాట చెప్పాలను. ఇదే విద్యా విధ్వంసం తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. ప్రైమరీ లొకేషన్ లో పాఠశాలలు ఉన్నాయి, కోట్ల రూపాయల వాల్యూ చేసేటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఈ అన్ని కూడా దారాదత్తం చేయడానికి ఒక విక్రయం లోపల చీకటి ఒప్పందం జరుగుతా ఉంది. మీరు అడ్డుకోండి అని అన్ని రాజకీయ పార్టీలకు మేము ఆనాడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రొటెక్షన్ కమిటీ పేరుతో ఆశ్రయిస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అండగా నిలబడకపోగా అవహేళన మాటలు మాట్లాడినది వాస్తవం మాకు జరిగింది. అదే ఆ సమయంలోనే తెలంగాణ పరిరక్షణతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే సమస్యను అర్థం చేసుకుని భుజాన వేసుకొని 10 జిల్లాల్లో విద్యా విధ్వంసాన్ని ఆపడానికి, పాఠశాలల విలీనం మూసివేతను ఆపడానికి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆనాడు ఉంది. ఇవాళ కనీస బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యామంత్రి తానే అయ్యుండి నిధులు కేటాయించడం ఎట్లా, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పరిరక్షిస్తాను అనడెట్లా, నమోదును పెంచుతాను అనడెట్లా, ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ పాఠశాలల రిపోర్టులో నివేదికలు సమాజంలో ప్రవేశపెట్టి చర్చించరెట్లా, ప్రైవేటు పాఠశాల ఓపెనింగ్ ను ఓతవెట్లా, రిబ్బన్ కట్ చేస్తావెట్లా? సిగ్గు శరమైన ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఏ దారిలో పోతున్నాడు, ఏ విధానంలో పోతున్నాడు? ఏ రకంగా నువ్వు ప్రైవేట్ పాఠశాలకు పోయి రిబ్బన్ కటింగ్ చేస్తావు, నమోదు పెరగట్లేదంట చెప్తావు? నువ్వు చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి గతం కంటే గొప్పగా చేసి అప్పుడు కూడా నమోదు పెరగకపోతే మా ఉపాధ్యాయుల లోపాన్ని మా నెత్తినేసుకుంటాం. మా ఉపాధ్యాయులు ఎక్కడ బోధించడం లేదండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళు అంటే దాదాపు 23,000 పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులని భరత్ గారు 4,000 పాఠశాలలో సరదాలు సాధ్యపడుతుందండి? ఉపాధ్యాయుల ఇబ్బందులు వేరే, విద్యార్థులు జరిగే నష్టాన్ని చూస్తామని అన్నారు కదా మీరు. విద్యార్థుల నష్టం జరిగేది ఉన్నప్పటికీ దాన్ని మేము స్వీకరిస్తూ వరుసలో పెట్టుకుంటూ నిరుద్యోగంలో ఒక పక్కన ఉంది, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 18,500 పైసలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇవి నింపండి అని నిరుద్యోగులు గగ్గోలు పెడతా ఉంటే, రోడ్ల మీదకి వస్తా ఉంటే, ఇవాళ 1,12,000 మంది వర్కింగ్ క్యాడర్ ఉన్న టీచర్స్ లో మీరు కుదిస్తే 20-30,000 కంటే ఎక్కువ సర్దుబాటు చేయలేరు. దాదాపు 75 నుంచి 80,000 మంది టీచర్లు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటది. ఎంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అంటే తాను హిట్లర్ కు వారసుని, హిట్లర్ అంటే నాకు ఇష్టం అన్నట్లనే అదే నేను అనేది. ఇప్పుడు 4,000 స్కూల్స్ అంటే 1st to 10th వరకు పెడతారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఇప్పుడు ఉన్నాయి కదా, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా. టీచర్ల సంఖ్య కూడా ఒక్కో స్కూల్లో దాదాపు 20 నుంచి 25 మంది ఈజీగా అవసరం అవుతారేమో. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా 11th 12th ఆల్సో దీనిలో భాగం చేస్తున్నారు కదా సార్. చేసిన గందరగోళం చాలు. మొన్న అదే మధుసూదన్ రెడ్డి ఇంటర్ జేఏసీ చైర్మన్ కు దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాక విలీనం లేదు అని చెప్పిండు. మొన్నటి దాకా విలీనం ఉంటది స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అని చెప్పారు. పిల్లలు పర్మనెంట్ గా లేదని చెప్పలేదు, ఈ ఇయర్ మాత్రం లేదని చెప్పారు, అంతే కదా. అదే ఎందుకు లేదు సార్, ప్రచారం అంతా కూడా గత సంవత్సరం మొత్తం లాస్ట్ వరకు ఎగ్జామ్స్ వరకు ఊదరగొట్టి చేశారు కదా, పిల్లలంతా కన్ఫ్యూజన్ గురయ్యారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ఒక పాలసీ తీసుకుందాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఓకే సార్. అశోక్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. టిఆర్టీఎఫ్ నుంచి జాయిన్ అయ్యారు అశోక్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అలాగే చర్చలో పాల్గొన్న అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి సార్, తెలంగాణలో విద్యా వ్యవస్థకి ప్రమాద గంటికలైతే ప్రారంభమైనవి. ఎందుకంటే రాష్ట్రానికి ఒక అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రి మనకు పాలకుడిగా వచ్చారు. ఆయన కారణంగా ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. 1 సెకండ్ సార్. ఇప్పుడు ఇది ఇలా వచ్చిన కారణంగా ఏమైంది సార్ ఇవ్వాలంటే 27,000 పాఠశాలలు ఎక్కడ, 4,000 పాఠశాలలు ఎక్కడ? ఇప్పుడు నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాఠశాలను బాగు చేసిండు సార్. బాగు చేస్తే 4,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి సార్ 4,000 అప్లికేషన్లు? పాత బడి ఉంది కదా, పాత బడినప్పుడు వాడికి ఎవరు రాలే. ఇవాళ కొత్త బడి కట్టినాక 4,000 అప్లికేషన్లు వచ్చినాయి. నువ్వు ముందుగాల మూసీకి 1,00,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, ఆ 1,00,000 కోట్లలో 20,000 కోట్లు 30,000 కోట్లు ఫస్ట్ విద్యా వ్యవస్థ కేటాయించి ప్రభుత్వ బడిని బాగు చేయి. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ప్రైవేటు స్కూళ్ల కంటే కూడా అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను బాగు చేసిండు. ప్రభుత్వ బడి బాగు కాలేదా? మళ్ళీ పిల్లలు క్యూ కట్టలేదా? అలాంటి సోయి లేకుండా నువ్వు పోయి ఏమో కార్పొరేట్ స్కూళ్ళకి ప్రారంభోత్సవం చేస్తావు. ఒక ముఖ్యమంత్రి సినిమా థియేటర్ పోయి ప్రారంభోత్సవం చేస్తాడు.
ముఖ్యమంత్రి పోయి ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవం చేస్తాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ ఉన్నాడు ఎక్కడన్నా? అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీ ద్వారా? అంటే నీకు అవగాహన రాహిత్యం, నీకు చెప్పేటోడు లేడు, నువ్వు ఏం చేస్తున్నా నీకు అవగాహన లేనటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది. 27,000 పాఠశాలల్లో కనీసం కొంత ప్రయోగం చేయండి. ప్రయోగం చేయకుండా ఒక సంవత్సరం, ఇవాళ ఎడ్యుకేషన్ జూన్ లో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఒక జిల్లాని తీసుకోండి. ఒక జిల్లా తీసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో సక్సెస్ అయితే మీ దానికి అడిగేయండి. నువ్వు ఎక్స్పెరిమెంట్ ఏమి చేయకుండా ఒక్కసారి 27,000 పాఠశాల మూతపడేస్తామంటే అంటే నువ్వు కార్పొరేట్ వ్యవస్థను మరికింత బలోపేతం చేయడమే కదా. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఉన్నారు, టీచర్లు సరిగ్గా పనిచేయలేదు అనుకుంటే మంచి ఆఫీసర్ని పెట్టు. ఫస్ట్ ఉన్నటువంటి 600 మండలాలు ఉన్నాయి కదా, 600 మండలాలలో ఎంఈఓలో రిక్రూట్మెంట్ చేయి. 33 జిల్లాలకు డిఓలను పెట్టు. ఒక దమ్మున్న ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టు. పంతులందరితో సక్రమంగా పని చేయించు. క్వాలిటీ తెచ్చే ప్రయత్నం చేయి. అవేమి చేయకుండా 27,000 పాఠశాలలు మొత్తం బొంద పెడతా, వాటిని లేకుండా చేసే అనే కార్యక్రమానికి ఇవాళ వస్తా ఉన్నాడు ఆకునూరి మురళి గారు. సౌకర్యాల కల్పన. మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. పీసీఆర్ ఫస్ట్ మ్యూట్ చేయండి. ఎక్కడి సౌండ్ వస్తుంది? సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అశోక్ గారు మీ దగ్గర నుంచి అనుకుంటా. ఒక్క నిమిషం, మీరు అశోక్ గారు మ్యూట్ చేయండి. ఎస్, కట్కర్ రమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. రమేష్ గారు, ఏంది టీఆర్టీఎఫ్ ఏమనుకుంటుంది ఈ ప్రతిపాదన మీద? అంటే మరి ఆయన హిందూ హడిల్ డైలాగ్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిండు. వారి మనసులో ఏమున్నదో ఇంత పెద్ద విషయం ఉంటదని మేమైతే అనుకోలేదు, ఆశ్చర్యపడ్డాం. ఖచ్చితంగా కమిషన్ నివేదికను యాక్సెప్ట్ చేస్తున్నట్టే, ఆరుట్ల తరహాలో వెళ్తున్నట్టే 4,000 స్కూల్స్ అంటే. 4,000 స్కూల్స్ అంటే ఆయన హెడ్ క్వార్టర్స్ లో ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఒక 3-4 స్కూళ్లను, అంటే విద్యార్థులు లేనటువంటి పాఠశాలలను హెడ్ క్వార్టర్ లో ఒక స్కూల్ ఏర్పాటు చేసి దానిలో అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పారు. అప్పుడు కూడా మేమేమంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ ఫండమెంటల్ స్కూల్స్ 2 రకాలుగా వాళ్ళు సూచించారు. 1 నుంచి 12 తరగతులు టీపీఎస్ లో ఉంటాయి, కానీ ఎక్కడైతే అనుకూలంగా అంటే దూరంగా ఉంటాయో విద్యార్థుల రావడం కొంచెం ఇబ్బంది అవుతుందో దానికి తెలంగాణ ఫండమెంటల్ స్కూల్ టీఎఫ్ఎస్ అని కూడా వారు సూచించడం జరిగింది. అయితే అక్కడ టీఆర్టీఎఫ్ గా మేము కేశవరావు గారికి మా యొక్క ప్రతిపాదన సమర్పించామంటే వీరిచ్చిన కమిషన్ పైన ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఉన్నటువంటి పాఠశాలలనే బలోపేతం చేయాలనేటువంటిది ఒకటి. తర్వాత టీఎఫ్ఎస్ అనేటువంటిది ప్రతి గ్రామంలో కూడా ఉండాలనేటువంటి మేము ఒక సూచన గాని మా యొక్క అభిప్రాయాన్ని గాని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రామ పాఠశాల అంటే గ్రామం యొక్క సామాజిక సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక కనుక ప్రతి గ్రామంలో కూడా పాఠశాల ఉండాలనేటువంటి దానికి తెలపడం జరిగింది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు విద్యా హక్కు చట్టానికి భిన్నంగా ఉంటే అవి చట్టానికి భిన్నమైనటువంటి అంటే మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగానే మారుస్తా అన్నారు. కానీ ఆ చట్టం చేసే ముందు అంటే 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2010 నుంచి అమలు అవుతున్నటువంటి ఒక గ్రామంలో అంటే 1 కిలోమీటర్ ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలనేటువంటి కాన్సెప్ట్ అన్ని ఆలోచించిన తర్వాత వచ్చింది. అంటే బాలికా విద్య అవునన్నా కాదన్నా ఇంత అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఇప్పటికీ బాలికా విద్యలో వెనుకబడే ఉంది. ప్రైవేట్ పాఠశాలకు వస్తున్న దానిలో పిల్లవాడు 2 ఉన్నట్టయితే బాలికలను ఎటు పంపిస్తున్నారు అనేటువంటి స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి. కనుక ఇప్పటికీ మా బడి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మంచి ల్యాబొరేటరీస్ గ్రౌండ్స్ పెట్టి సరే నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వ్యతిరేకం. ఎందుకంటే 200 కోట్లు పెట్టి 200 కోట్లు కాదు 50 కోట్లు పెట్టి ఒక స్కూల్ పెట్టినా అది వేస్టే. 50 కోట్లు అంటే బిల్డింగ్లకే పోతుంది. బిల్డింగ్లు అంటే కాంట్రాక్టర్లు కమిషన్లు, చదువు చారడు బల్పాలు దోషడు అన్నట్టు ఇదంతా కూడా కమిషన్ల కోసం చేసేది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా అది ఏదైనా అంతే. ఒకటే స్కూల్లో 50 కోట్లు ఖర్చు పెట్టి 2,000 మందికి చదువు చెప్పే బదులు ఆ 200 కోట్లతో ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగా చేయొచ్చు. నేను చెప్పేది ఉమ్మడి జిల్లా, ఇప్పుడున్న చిన్న జిల్లాలు కూడా కాదు, ఉమ్మడి జిల్లా స్కూల్స్ అన్ని కూడా బాగా చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఈ ఒక మండలానికి 4-5 స్కూల్స్ సెలెక్టివ్ గా పెట్టి ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ల్యాబ్స్ చేస్తే గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి టీచర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు కదా. ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏరియాలో వర్షాకాలం స్కూల్స్ పోవాలన్నా ఇబ్బంది. ఇప్పుడు వారు చెప్పిన కాన్సెప్ట్ లో కూడా ఇవాళకి తండాలలో వర్షం పడితే పిల్లలు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే డ్రాప్ అవుట్ పెడుతుంది. అంటే పిల్లవాడు ఒక 4 రోజులు బడికి రాకపోతేనే ఆ కోఆర్డినేషన్ దెబ్బతింటది ఎడ్యుకేషన్ లో. కనుక ఈ విధానం అనేటువంటిది
అంటే ప్రైవేటు అనేటువంటిది లాభాపేక్షతో కూడుకున్నటువంటి వ్యవస్థ, సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటిది ప్రభుత్వ విద్య. కనుక దీన్ని ప్రైవేట్ తోని సామాజిక బాధ్యతతో ఉన్నటువంటి ఒక ప్రభుత్వము లింక్ చేయడం అనేటువంటిది ఆ పోలిక అనేటువంటి సరిగ్గా లేదు. 27,000 నుంచి 4,000 అంటే అట్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం చూద్దాం, గతంలో ఇలాంటి విధానాలు కేరళలో గాని, ఒడిశాలో గాని, రాజస్థాన్ లో గాని ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు వచ్చి అక్కడ చేశారు. అంటే తీవ్రమైనటువంటి అక్కడ ఎన్జిఓస్ తో రాజస్థాన్ లో వచ్చినటువంటి వివాదంతో తిరిగి అక్కడ వెనుకకు వచ్చి కొన్ని మళ్లీ పాఠశాలను తెరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఒడిశాలో కూడా ఇప్పుడు గిరిజన సామాజిక వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది ఒడిశాలో. అక్కడ కోర్టుల వరకు వెళ్ళాయి, అక్కడ కూడా వెనుకకు రావడం జరిగింది. అంటే ఇక్కడ విద్యా ఏకీకరణ అంటే ఒకే దగ్గరికి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటిది కన్నా విద్యా సదుపాయాల విస్తరణ అనేటువంటిది చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అంటున్నటువంటి పాయింట్ కి నేను వస్తున్నా. అంటే విద్యా సదుపాయాల విస్తరణ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, మన మిత్రుడు దీనిలో లవ్ లో మాట్లాడుతూ నల్గొండలో ఎందుకు వస్తున్నారు, ఆర్ట్లో ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ ఓన్లీ సదుపాయాల కల్పనలే కదా. కనుక సదుపాయాల కల్పన అన్ని పాఠశాలలో చేసినప్పుడు అన్ని పాఠశాలలో తప్పకుండా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. రెండోది, ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఏవైతున్నాయో పూర్తిగా కమర్షియలైజ్డ్ ఏరియాస్ గా మారినాయి. అంటే హైబ్రిడ్ సెంటర్ లో సర్కిల్ లోపల, మా కరీంనగర్ లో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ ఓల్డ్ హై స్కూల్ అనేటువంటి పూర్తిగా కమర్షియల్, అక్కడ బస్ స్టాండ్ దగ్గర. దానిలో నుంచి ఒక స్కూల్ తీసుకొని సప్తగిరికాలని చెప్పేసి గిద్దపెరమల్ల టెంపుల్ దగ్గర దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని సంఖ్య పెరిగింది. అట్లాగే సవరన్ స్కూల్ సంఖ్య పెరిగింది. అంటే కమర్షియల్ ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ పెరుగుతున్నప్పుడు పాఠశాల మూసివేత కాకుండా ఎక్కడైతే న్యూ హ్యాబిటేషన్ ఉందో, క్యాచ్మెంట్ ఏరియా ఉందో, హైదరాబాద్ లో అట్లాంటి విజయవంతమైనటువంటి చాలా స్కూల్స్ హైదరాబాద్ లో ఇవాళ నడుస్తున్నాయి. అంటే మార్పు చేసినటువంటి స్కూళ్ళ మూసివేత కాకుండా ఆ స్కూళ్లను నూతన హ్యాబిటేషన్ పంపించడం ఒకటి, తర్వాత అక్కడ సౌకర్యాల విస్తరణ చేయడం ఒకటి, కేంద్రీకరణ కాకుండా. ఈ విషయం ఇప్పుడు నేను చెప్పడం లేదు, కొఠారి కమిషన్ లో కూడా స్కూల్ కాంప్లెక్స్ విధానం గురించి వారు అక్కడ చెప్పడం జరిగింది. అంటే స్కూల్ కాంప్లెక్స్ అంటే అన్ని స్కూళ్లను ఒక దగ్గర తీసుకురమ్మని కాదు వారి యొక్క భావన ఆ రోజు. అంటే స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటిది కాంప్లెక్స్ పరిధి లోపల అక్కడటువంటి పిల్లలకు అందరికీ అందుబాటులో వనరుల యొక్క కల్పన కోసం ఉపయోగపడేలా స్కూల్ కాంప్లెక్స్ ఉండాలి. అంటే పాఠశాల అనేటువంటిది అక్కడటువంటి విద్యార్థికి అనుకూలంగా సమీపంలో ఉండాలి. అంటే ఒకవేళ అమ్మాయి ఆసక్తి కూడా దక్కుతుంది. అంటే తన హ్యాబిటేషన్ లో స్కూల్ కు పోయే అమ్మాయి లేక అబ్బాయి ఆ పాఠశాల పోవడం, లేకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, బస్ ఎక్కి వెళ్ళాలి అంటే అక్కడ స్కూల్ కు వెళ్ళడంలో కూడా ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంది. కనుక వీటన్నిటి కూడా బేరీజ్ వేసుకోవాలి. నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు వారు మాట్లాడిన ఏదో ఎన్ రామ్ గారు హిందూ గ్రూప్ డైరెక్టర్ గారి చిట్ చాట్ లోపల వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన విస్తృత చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా మేము మేమే కాదు, ఇప్పుడు యువత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి ఏది చేసినా మీరు ఒప్పుకునే పరిస్థితి లేదా? 27,000 స్కూల్స్, అంత పెద్ద సంఖ్యలో 27,000 స్కూల్స్ ఉండడం కూడా కరెక్టా? 27,000 స్కూల్స్ 5 క్లాసులు పెట్టి 1 to 5th ఒకటే టీచర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఒక 10 మంది ఉంటారు, 10 మంది సింగిల్ టీచరు, 5 క్లాసులు చెప్పాలి ఒక్కొక్కళ్ళకి. ఇటువంటి ఇబ్బందులు ప్రాక్టికల్ గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. అటువంటి వాటిలో స్కూల్స్ మెర్జ్ చేస్తే తప్పే ఉంది. నేనేమంటున్నాను, ఇప్పుడు వారు చెప్పినటువంటి లెక్కనే 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది ఉన్నారు, 12 లక్షల ప్రైవేట్ పాఠశాలల్లో 35 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పేసి వారు చెప్పినటువంటి నిన్న ఇంటర్వ్యూలో చెప్పినటువంటిది. ఇప్పుడు మీరన్న రీతి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పెంపు చేస్తే 27,000 పాఠశాలలు 30,000 పాఠశాల డిమాండ్ ఏర్పడుతుంది రాష్ట్రంలో. ఇంకా ప్రభుత్వ పాఠశాల పెంచాలని డిమాండ్ ఏర్పడుతుంది తప్ప ఈ పాఠశాల తగ్గింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిన తక్షణమే ఆ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా అక్కడ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు రావడం, ప్రభుత్వ పాఠశాలలో పెరగడం జరుగుతుంది. అంటే ఉచిత విద్య. దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు మీ స్టాండ్ ఏంది ఈ విషయంలో? వినిపిస్తుందా దామోదర్ రెడ్డి గారు? లైవ్ లో ఉన్నారు. వినిపిస్తుందా దామోదర్ రెడ్డి గారు? సారీ, హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు. హనుమంతరావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి సార్. చెప్పండి సార్. నమస్కారం. కాసేపట్లో జాయిన్ అవుతారట. మీ స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు భరత్ గారు నమస్కారం, మిగతా సహోదరులందరూ కూడా నమస్కారము. ఈ రోజు ఒక మంచి అంశాన్ని, ఎందుకంటే నిన్ననే ఉంటది అని అనుకుని ఎక్స్పెక్ట్ చేశాము, మంచి అంశాన్ని తీసుకున్నారు, చాలా సంతోషం సార్. అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినటువంటి దానితో
కొంతవరకు నేను విభేదిస్తాను. ఎందుకంటే వాస్తవానికి రేషనలైజేషన్ మొదటిలో స్టార్టింగ్ లో వ్యతిరేకించిన అన్ని ఉపాధ్యాయ సంఘాలు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం రేషనలైజేషన్ చేయాలని అన్ని సంఘాలు కూడా చెప్తున్నాయి. ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే 27,000 నుంచి 4,000 కుదించడం అనేది మాత్రం 100% అసాధ్యం. అది కాదు కూడా. ఒకవేళ ఆ విధంగా చేసినా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, భవిష్యత్తు ఆ పార్టీకి పునాదులు లేకుండా అవుతుంది. కానీ ముఖ్యమంత్రి నెంబర్ కూడా డిక్లేర్ చేశారు. అందుకే చెప్తున్నానండి, ఇప్పుడు ఆ విధంగా చేసింది చెయ్యాలి, కొన్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలనేది నా అభిప్రాయం చెప్తున్నాను. కాదు, ఎంత 10-12 ఉంటే ఓకేనా? నా అభిప్రాయం చెప్తున్నానండి. మొదట ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ రెండు ఒకే ప్రిమిసెస్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 ఉన్నాయి. 3,000 ప్రాథమిక పాఠశాలలు అదే ప్రిమిసెస్ లోపల ఉన్న హై స్కూల్ లోపల మర్జ్ చేయండి అంటే 6,000 పోయి 3,000 అవుతాయి. ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత యూపీఎస్లు ఉన్నాయి. యూపీఎస్లు ఉన్నటువంటి వాళ్ళ స్కూల్ అని కూడా హై స్కూల్లో మర్జ్ చేయండి. మూడవ పాయింట్, అఫీషియల్ గా డ్రాప్ అవుట్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్నివి? దాదాపు 2,500 పైన ఉన్నాయి. అవి పోయినాయి. డ్రాప్ అవుట్ అంటే లేరు స్టూడెంట్స్, సారీ, డ్రాప్ అవుట్, జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి అఫీషియల్ ఉన్నటువంటి నెంబర్ చెప్తున్నాను నేను. ఇక 5 మంది, 10 మంది, 7 మంది, 10 లోపల ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. వానికి నియర్ బై స్కూల్ కు అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే 10,000 స్కూల్స్ వరకు అవుతాయి. ఇది ఫస్ట్ చెయ్యండి. ఇవి చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ కి ఒక టీచరు, బోత్ మీడియా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫ్యాకల్టీ, తెలుగు మీడియం సపరేట్ ఫ్యాకల్టీ. మీడియం స్కూల్స్ ఉన్నాయా? ఇంకా అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చేశారు కదా. అంటే ప్యారలల్ గా నడిపియమన్నారు. తెలుగు కంపల్సరీ, తెలుగు తీసేయమని ఇక్కడ అనలేదండి. ఇంగ్లీష్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టమని చెప్పిండ్రు. అంటే తెలుగు తీయాలన్నట్లు కాదు. కానీ మా టీచర్లు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే తెలుగు తీసేయాలని కాన్సెప్ట్ కి వచ్చేసింది. ఎందుకంటే ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలనేటువంటి మేధావులు వచ్చినట్టు ఏం చేస్తాం. ఇప్పుడు తమిళనాడులో మాతృభాషలు చదువుకుంటున్నారు, కర్ణాటకలో చదువుకుంటారు, మహారాష్ట్రలో మరాఠీలో చదువుకుంటారు, వెస్ట్ బెంగాల్లో చదువుకుంటారు. మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. మీడియాలో తెలుగు చదవడ వచ్చే యాంకర్లు దొరకట్లేరు, కొత్త యాంకర్ లేరు ఇప్పుడు. ఎందుకంటే అందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వస్తున్నారు. ఆ తమిళనాడులో మా జీ తమిళ్ ఛానల్ కూడా ఉంది, మస్తు మంది దొరుకుతున్నారు. తమిళ చదవచ్చు. ఇప్పుడు కొత్త పిల్లలకి తెలుగు చదవడమే రావట్లేదు, రాయడమే రావట్లేదు. అందుకే ఇప్పుడు అందరం మాతృభాషలు చదువుకునే వాస్తవం అండి వచ్చాం కదా. తెలుగు మీడియం, గతంలో కూడా డిగ్రీ కూడా తెలుగు మీడియమే. 100% అండి. ఎందుకోసంకే ప్రాథమిక విద్య మాతృభాష బోధన ఉండాలని ప్రతిసారి ప్రతి వ్యక్తి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి మేధావి చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడుతుంది. ఇది ఏ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లోనేమో ఇంగ్లీషు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ప్రైవేట్ స్కూల్లో కూడా 100% చదివిస్తున్నారు. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. లేదండి, ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ప్రాథమిక విద్య మాతృభాష బోధనే ఉండాలి. ప్రభుత్వ పాఠశాల ఒక్కటి పెడితే 100% నెగిటివ్ అవుతుంది. కాబట్టి అది ప్రైవేట్ గాని, కార్పొరేట్ గాని, ఆక్రిడ్జ్ గాని, ఓక్రిడ్జ్ గాని, ఇంకా ఏదన్నా ఉండని ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషను బోధన ఉన్నప్పుడే నిజమైనటువంటి. పక్కన పెట్టండి, తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఉండట్లేదు. అవును, అదే వస్తుందండి. అదే అందుకే తెలుగు థర్డ్ లాంగ్వేజ్ కూడా తీసుకొని వాళ్ళు ఉన్నారు. అంత అంటే కొన్ని దగ్గర ఏముంటది అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాగా మార్కెట్ అయిపోయింది కాబట్టి వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంత ప్రిఫర్ చేయకపోవచ్చు. కానీ మ్యాండేటరీ పెట్టినప్పుడు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అది పెట్టాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఈ 27,000 స్కూల్స్ ఉన్నటువంటి 4,000 స్కూల్స్ మర్జ్ చేసి దీనికి ప్రతి క్లాస్ కు 30 మందిని పెడతా అనేటువంటి విషయాలు చాలా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క డిబేట్ లో చెప్పిండ్రు. కానీ అది మాత్రము సాధ్యమైనటువంటి పని కాదు. మొదట మనం చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రాథమిక కలిసి ఉన్నటువంటి స్కూల్స్ మర్జ్ చేయండి. తర్వాత అఫీషియల్ గా
జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ తీసేయండి, 27,000 అని అంటున్నారు. 27,000 పెట్టి 18 లక్షల మంది ఉన్నారు. 10,000 ప్రైవేట్ స్కూల్ నుండి 36 లక్షలు ఉన్నారు అని అంటే వాళ్ళకు పబ్లిక్ లోపల నెగటివ్ అవుతుంది. ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు కూడా మీ అందరూ ప్రపోజల్ ఏంటంటే మీరు రేషనలైజేషన్ ఓకే కానీ మరీ 4,000 స్కూల్స్ చేయొద్దు, అంతే కదా? 100% వ్యతిరేకిస్తాము. అది అసాధ్యము. అది 10 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళు అయినా కూడా అది అసాధ్యం. దామోదర్ రెడ్డి గారు పిఆర్టీయూ నుంచి. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. నమస్తే. పిఆర్టీయూ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, చెప్పండి. జనరల్ గా ప్రో గవర్నమెంట్ అనే ఒక స్టాండ్ ఉంది కదా, పిఆర్టీయూ అంటే ఎవరి గవర్నమెంట్ లో వాళ్ళ ప్రో. ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రోవా అగేన్స్టా? వినాల భరత్ గారు, ప్రో గవర్నమెంట్ అనేది కాదు. ఉపాధ్యాయుడి సంక్షేమం, విద్యా వ్యవస్థ బాగోగుల కోసం పనిచేసే సంఘం పిఆర్టీయూ. దీంట్లో ఎలాంటి ప్రభుత్వం ఉందా? మాకు కావాల్సింది ఉపాధ్యాయుడి సంక్షేమము, పాఠశాల విద్యా వ్యవస్థ బాగుండాలా. అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, అంతే కదా? పనిచేయడంలో దాంట్లో ఏం లేదు. మాకు కావాల్సింది అది సంక్షేమం చూస్తాము, విద్యా వ్యవస్థ బాగోగులు చూస్తాము. దానికి ఎవరు సహకరిస్తాం, మేము సహకరిస్తాం. సరే, ఇందాక మీరు మాట్లాడే అంశాలన్నీ కూడా అప్పటి నుండి లైవ్ లో ఉన్నాను సార్. కాకపోతే ఒక్కటేంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పాఠశాలల అనే దాని ఏదైతే చెప్తా ఉన్నారో, ఫస్ట్ ఈ రాష్ట్రంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు సార్. ఏకోపాధ్యాయుడు అంటే సింగిల్ టీచర్ ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన 24,000 పైచీలకు పాఠశాలల్లో 5,000 పైచీలకు పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య 46,000. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న అంటే ఎందుకు చెప్తా ఉన్నాయి, ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం ఉపాధ్యాయ పాఠశాలలో 46,000. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మీరు జర్నీ ఆపాలి, లేకపోతే క్లియర్ గా రావట్లేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే, చెప్పండి. 5,000 పాఠశాలల్లో 40 ఉన్నారు సార్. ఇది ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇవన్నీ కూడా. అయితే 3,000 పైచిలకు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉంటాయి. ఇక్కడ కూడా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంట్లో ముఖ్యంగా 40 ఉన్నత పాఠశాలల్లో ఒకటే ప్రిన్సెస్ లో నడుస్తా ఉంది. కాబట్టి వాయిస్ కట్ అవుతుంది సార్, నేను మళ్ళీ తీసుకుంటాను. మనతో పాటు స్టూడియోలో ఇద్దరు గెస్టులు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ టీపీసీసీ మీడియా కన్వీనర్ సామరామోహన్ రెడ్డి గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. సామరామోహన్ రెడ్డి గారు, ముందు 27,000 స్కూల్స్ ని 4,000 స్కూల్ చేస్తామని నిన్న రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. మీరు రాకముందు ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే, మరి 4,000 అంటే తక్కువ, స్కూల్స్ కుదించడం ఓకే కానీ మరీ అంత తక్కువ కుదిస్తే ఎట్లా? 1,12,000 మంది టీచర్లు ఉన్నారు. తర్వాత ఈ స్టూడెంట్స్ ఏమంటారు, పెద్ద ఎత్తున చాలా 20 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ క్లాస్ కూడా. విద్యా హక్కు చట్టం మీరే తీసుకొచ్చారు, తీసుకొచ్చింది యూపీఏ 2 గవర్నమెంట్. మరి విద్యా హక్కు చట్టం ప్రకారం 1 కిలోమీటర్కో 2 కిలోమీటర్కో స్కూల్ ఉండాలి. 20 కిలోమీటర్కి ఒకసారి స్కూల్ చేస్తే మీరు తెచ్చిన చట్టాన్ని మీరే ఉల్లంఘిస్తున్నట్టు కదా? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అన్ని స్కూల్స్ కలిపి 4,000 స్కూల్సే చేస్తామనేటటువంటి ఉద్దేశంతో ఎవరు మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు. 4,000 స్కూల్స్ అనేటటువంటిది ది బెస్ట్ స్టాండర్డ్స్ తోటి ఉండేటటువంటి స్కూల్లో నిర్మిస్తామన్నాం. దాని మీనింగ్ మిగతా మొత్తం తీసేస్తామని కాదు. దాని మీనింగ్ మిగతాదంతా తీసేస్తామని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,000 స్కూళ్ళని అన్ని హంగులతోటి అన్ని యాక్సెస్లు ఉండేటటువంటి విధంగా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తోటి పిల్లలకు విద్యను అందించాలనేటటువంటి ఒక సంకల్పం మా ప్రభుత్వం తీసుకుంది. అయితే గతంలో అంటే మా ఉద్దేశం ఏం చెప్పాలి సార్, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో సుమారు 5,000 స్కూళ్లు తీసేసారు. 5,000 స్కూళ్లు. ఉత్తరప్రదేశ్ లో 35,000 స్కూళ్లు తీసేసారు. అది ఏమని తీసేసిండ్రు అని అంటే, చదువుకోనికి ఎవరు వస్తలేరు టీచర్ స్టూడెంట్ రేషియోల ప్రకారంగా, కాబట్టి ఎన్రోల్ కానప్పుడు ఇట్లాంటి వ్యవస్థలు అనేటువంటి భారం అనేటటువంటి దాంతో పోయినరు. కానీ ఎందుకు ఎన్రోల్మెంట్ జరగట్లేవు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు వస్తలేరు అని అంటే, ప్రైవేట్ పాఠశాలల్లో అక్కడ వాతావరణం బాగుండడము, లేకపోతే అక్కడ బాగా చెప్తారు అనేటటువంటి నమ్మకం ఉండడం.
కానీ తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారంగా టీచర్లు అత్యధికంగా ఉంటున్నటువంటిది, విద్య పైన అత్యధికంగా ఒక్క స్టూడెంట్ మీద ₹1,00,000 పైన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటిది ఏడాదికి. సో ఇవన్నీ మనం ఖర్చు చేసే కాడ ఏడ కాంప్రమైజ్ అవుతలేము. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి గత 10 సంవత్సరాల్లో ఈ మొత్తం దేశంలోనే లాస్ట్ బట్ 1 ర్యాంక్ తీసుకొని వచ్చిండు కేసీఆర్ గారు. ఎక్కడికి? లాస్ట్ బట్ 1 ర్యాంక్. సో ఈ రోజు దాన్ని మనం ఈరోజు మార్చాలంటే ఎట్లా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో మొత్తం దేశంలోనే లాస్ట్ బట్ 1 ర్యాంక్. అంటే పిల్లలకి సంబంధించినటువంటి విద్యలో ఆ యొక్క క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడము, లేకపోతే దాన్ని అసలు పట్టించుకోకపోవడము, రివ్యూలు చేయకపోవడము లాంటివి ఎన్నో కారణాలతోటి. అయితే మనం వచ్చినాము మెగా డిఎస్సీలను అన్నాము, టీచర్లను తీసుకునే కాడ ఇబ్బంది ఏం లేదు, కానీ పిల్లలకు చదువు విషయం మాత్రం వచ్చినప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు స్కూళ్ళు మూసేస్తే చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ వస్తాయని ఆందోళన వ్యక్తం అవుతుంది కదా మేడం. అందుకనే కదా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని చెప్పి మనం అంటున్నాం. మనం వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ప్రైవేట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ అవర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ టు బి స్ట్రాంగ్ ఆర్ స్ట్రెంథెండ్. మనం మన వ్యవస్థని బలోపేతం చేసుకుందాం. మన పిల్లలు తల్లిదండ్రులు పంపించడు. ఇప్పుడు మిడ్ డే మీల్స్ కాన్సెప్ట్ కెంచి తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీ పిల్లల్ని ఎందుకు పంపిస్తలేరా అనంటే పెట్టనీకి ఎవడో పైసలు లేనప్పుడు పిల్లలు ఎడికించి చదివిస్తాం మనము అనంటే, కనీసం స్కూల్లో తినిపిస్తారు, భోజనం వాళ్ళే పెడతారు అనంటే పిల్లల్ని పంపించేటటువంటి ఒక ఆస్కారం ఉంటుంది అనేటికి మొదలు పెట్టుకుంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్లతోటి పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు తక్కువ, ఎట్ ద సేమ్ టైం ఉచితంగా కూడా ఉండేటటువంటి వెసులుబాటుతో అన్ని ఉంటాయి. అండ్ మన పిల్లలకు అన్ని నైపుణ్యాల్లో కూడా కేవలం చదువు చదువు కోసం మాత్రమే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు తీసుకోండి. ఇటు విద్య మాత్రమే కాదు, లేకపోతే స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఇంకేదన్నా కూడా పిల్లలకి నైపుణ్యం ఉంటున్నటువంటి ఒక స్కూల్ కు 200 కోట్లు ఖర్చు పెట్టే బదులు జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. స్కూల్స్ ఒకటే స్కూల్ 200 కోట్లు పెడితే చదివేది 2,000 మంది పిల్లలే. సార్ మీకు గుర్తుందో లేదో ప్రతి స్కూల్ కి కూడా మెజారిటీ బిల్డింగ్ లకే పోయేది ఖర్చు అంతా కూడా. మీరు నేను ఒకటే అంటున్నా, బిల్డింగ్లకే పోయేది అని అంటే ఇప్పుడు మనకు రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది ఇదే విద్యా వ్యవస్థలో. ప్రతి నెల మనం చేసినా చేయకపోయినా మనం ప్రతి నెల జీతాలు ఇచ్చేటటువంటిది తప్పదు, వస్తున్నటువంటి ఖర్చులను మోసడం అయితే తప్పదు కదా సార్. అది అన్ని విషయాలు తీసుకోండి, పాఠ్య పుస్తకాలే తీసుకోండి, యూనిఫామ్సే తీసుకోండి, లేకపోతే టీచర్లకు సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్ కు 120 కోట్ల అంత ఖర్చు పెట్టడం అవసరం ఒక స్కూల్ బిల్డింగ్ కు? దాని వల్ల మొత్తంలో ఇప్పుడున్న స్కూల్స్ బాగా చేయొచ్చు అంటారు. ఇప్పుడున్న స్కూళ్ళని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూనే పోతున్నాం కదా మనం. ముఖ్యమంత్రి గారు రాగానే కూడా ఈరోజు అన్ని స్కూళ్ళకి బడ్జెట్ ఇచ్చినటువంటిది నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అన్ని స్కూళ్ళకి బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘ నేతలు వాళ్ళకి చాలా చాక్ పీస్లకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేది. ఎప్పుడు సార్? ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు ఉన్న స్కూల్లో కరెంటు బిల్ ఇబ్బంది అవుతుంది. సరే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి పని చేశారు, అప్రిషియేట్ చేయాలి. ఫ్రీ కరెంట్ యూనిట్లు ఫ్రీ కరెంటు స్కూల్ కూడా ఇచ్చారు. కరెక్ట్, అదొక మంచి పని చేశారు. బట్ ఇప్పుడు చాలా స్కూల్స్ బిల్డింగ్స్ లేవు. వర్షాకాలం అయితే ఇబ్బంది. 27,000 స్కూల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి. నేను 4,000 స్కూల్స్ తగ్గించడానికి వ్యతిరేకించట్లే. వాళ్ళు ఏమంటారంటే 4,000 కాదు, కనీసం ఒక 8,000 10,000 చేయండి. సరే, ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు కాబట్టి ఎన్రోల్మెంట్ అవుతలేదా అనేటటువంటి ఒక కారణం. అసలు ఆ స్కూల్ని బాగు చేస్తే ఎన్రోల్మెంట్ చక్కగా అవుతుంది అని అనుకునేటటువంటి కారణం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ దానికి పెట్టుకొని మనం ముందుకు పోయేటటువంటిది ఉంది. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆయన కాడ ఎందుకు పెట్టుకుంటారు అని అంటే ఆయనకంటూ ఒక కళ ఉంది. ఎన్నికల కంటే ముంగటనే ఆనాడు ఉంటున్నటువంటి పిసిసి అధ్యక్షులకి రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే, ఇన్ని సంక్షేమాలలో మనం ఖర్చు పెడుతున్నాము, ఒకసారి ఒక సింహభాగం సంక్షేమం పైసలు గిట్ట మనం విద్య మీద ఖర్చు పెడితే పిల్లలు మొత్తం సెట్ అవుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెట్ అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఆయనకు ముందు సందు ఉంటున్నటువంటిది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం కిందికి పోయింది అనేటటువంటి దాన్ని కొట్లాడినటువంటి వాళ్ళం మనం. స్ట్రెంథెన్ చేయడానికే ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ వస్తాం తప్ప ఆల్ ఎట్ వన్స్ జరగలేదు కదా. మీ దగ్గరికి వస్తాను మీరు, ఎందుకంటే మీరు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు ఆ డిపార్ట్మెంట్, నాకు గుర్తుంది. సామరామోహన్ రెడ్డి గారిని తర్వాత పోరెడ్డి గారిని కంప్లీట్ చేసుకుని మీ దగ్గరకు వస్తాను. ఎస్, చెప్పండి. సో ఈ వ్యవస్థల కంప్లైంట్ చేసేటటువంటి వ్యవస్థ కాదు, ప్రభుత్వ పాఠశాలలని స్ట్రెంథెన్ చేయనికే ఈరోజు ఇన్ని యూనియన్లు ఉన్నాయి. ఇన్ని యూనియన్లు అయినా ఏవైనా కూడా సొంత హక్కుల కోసమే కాకుండా పిల్లలు బాగుండాలని ఇంతమంది కూడా ఇట్లా ప్యానెల్ కూర్చొని కొట్లాడడం అనేటటువంటిది ఒక శుభ పరిణామం.
ఎంతసేపు మా కోసమనే కాదు, ఇప్పుడు పిఆర్టీ అన్న వాళ్ళు ఎవరో మాట్లాడితే కూడా లేదండి పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నప్పుడే కదా అందరం కలిసి ఉండేటటువంటి ఒక సదుద్దేశం ఏదైతుందో అదే సదుద్దేశంతో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. సో మీకేం కావాలో చెప్పండి, మనం ఎట్లా స్ట్రెంథన్ చేసుకుంటాం చెప్పండి. దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ కి అవకాశం ఉంది. గతంలో డోర్లు బంద్ చేసి ఉండనేమో, శ్రీధరన్న ఉన్నప్పుడు శ్రీధరన్న వరకు మాత్రం రాష్ట్రం అంతా తిరుగుకుంటా పాపం ఆయన చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ పైన అధిష్టానం కాడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వైఫల్యమైంది అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ తో అంటే పిల్లల చదువుకి గ్యారంటీ ఉంటుందా, ఏమైనా డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది? ఆ డ్రాప్ అవుట్స్ ని నియంత్రించనీకనే, ఎన్రోల్మెంట్ పెరగనీకనే, ఆ రిజిస్ట్రేషన్స్ పెరగనీకనే ఈరోజు మన యొక్క ఈ ప్రయత్నాలు మొత్తం కూడా. శ్రీధర్ రెడ్డి గారు స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో ఏంది ఇప్పుడు 27,000 స్కూల్స్ 4,000 స్కూల్స్ కు చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్నారు. మీ గవర్నమెంట్ హయాంలో ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపించింది ఏంటంటే దేశంలో లాస్ట్ ప్లేస్ కంటే ఒక ప్లేస్ ముందంజలో ఉంది. ఏంటో మిగతా స్టేట్ బీహారా, యూపీ లాస్ట్ కంటే ముందుంది ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అని చెప్తున్నారు 10 సంవత్సరాలు మీ రూలింగ్ తర్వాత. ఏమో రామ్మోహన్ చూసిన రిపోర్ట్ అయితే నేను చూడలే, కానీ బీయింగ్ ఏ కార్పొరేట్ చైర్మన్ నేను ఒక 2 years వెరీ క్లోజ్లీ డిపార్ట్మెంట్ ను చూసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26,065 స్కూల్స్ మన గవర్నమెంట్ లో ఉన్నాయి. మనం పిఆర్టీయూ సోదరులు మిగతా వాళ్ళు ఉన్నారు, దే షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఏమన్నా కొద్దిగా అటు ఉంటే. ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఉన్నాయి, అవుట్ ఆఫ్ విచ్ 4,500 దాకా ఏదో మనకు హై స్కూల్స్ ఉన్నట్లున్నాయి. అయితే ఒకటేసారిగా 4,000 స్కూళ్ళకి తీసుకొస్తామని చెప్పడం, అమ్మో ఇంతకుముందు 4,000 బాగు చేస్తాం కానీ మొత్తం తీసేస్తామని అనలేదు అన్నాడు. బట్ ఐ జస్ట్ చెక్డ్ ఆల్సో ఆయన స్టేట్మెంట్ అనేది 4,000 తీసుకొస్తామని చెప్పిండు, విచ్ ఇస్ నాకు తెలిసి అనాలోచిత చర్య అవుతుంది. ఒకటి, ఎందుకంటే గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాసేపు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం బంద్ చేద్దాం, కానీ గత ప్రభుత్వంలో చేసిన పని ఏం చేసినాము, ఆ మన ఊరు మనబడి అనే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాము, 26,065 స్కూల్స్ ని 7,238 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేద్దాం అనుకున్నాం. 12 ఐటమ్స్ తీసుకున్నాం. కొద్దిగా ఓపికగా వింటే మంచిగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ నుంచి మొదలుపెట్టి ఒక వాటర్ సంప్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పైన రూఫ్ టాప్ బాగా చేయటం అనేది, అదరపు క్లాస్ రూమ్స్. ఈచ్ క్లాస్ రూమ్ లో మనకు ఒక స్టాండర్డ్ క్లాస్ రూమ్ సైజ్ ఉన్నాయి. మనకు ఒక 4 ట్యూబ్ లైట్స్, 4 ఫ్యాన్స్, ఇట్లా వీ హ్యాడ్ మన సోలార్ రూఫ్ టాప్ పెట్టే ప్రయత్నం చేసినాము. గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇచ్చినాము, డ్యూయల్ డెస్క్స్, తర్వాత ఐఎఫ్పిస్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇన్ 8th, 9th and 10th క్లాసెస్ ఇచ్చినాం ఇవన్నీ. ఆ తర్వాత డైనింగ్ హాల్స్ కట్టినాం. ఆల్ గవర్నమెంట్ హై స్కూల్స్ లో డైనింగ్ హాల్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఫస్ట్ ఫేజ్ వాజ్ 9,238 స్కూల్స్, 3,470 crores. ఇది ఓవరాల్ గా ప్రోగ్రామ్ మన ఊరు మనబడి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఎందుకు, ఈ కార్పొరేట్ స్కూల్స్ అని ప్రైవేట్ స్కూల్స్ అని వాళ్లకు ధీటుగా మనకు వాతావరణం ఉండాలి. మన దగ్గర ఏంటంటే మీరు చేసిన ఎన్రోల్మెంట్ ఎందుకు పడిపోయింది నిమిషం అక్కడికి వస్తానే. నేను ఒకటి ఏంటంటే మనం అందరం కూడా, నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని వచ్చినాను, పెరుమిళ్ళలో చదువుకొని వచ్చినాను. మన అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ఒక ఎకరం లేని స్కూల్ ఏది ఉండదు. చాలా తక్కువ మన దగ్గర. హైదరాబాద్ అక్కడిక్కడ మన గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ స్పేస్ ఉండొచ్చు, కానీ గ్రామాలలో నేను ఒక 650 స్కూల్స్ తిరిగినా ఇన్ ద 2 years. వెరీ క్లియర్లీ చాలా తిరిగినాము. అయితే ఆ టైంలో నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ బాగా చేసుకోవాలనుకున్నాము, చాలా పనులు చేసినాము. అయితే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతుంది అనే విషయానికి ఏంటంటే, ఒకటి ప్రైవేట్ స్కూళ్ళ దాడి ఎట్లా ఉంటుంది, రెండవది బడిబాట అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఎవ్రీ ఇయర్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇక్కడ పిఆర్టీఓ బ్రదర్స్ అందరు ఉన్నారు, బడిబాట చేస్తున్నారు, వెళ్తున్నారు, చెప్తున్నారు మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని చెప్పారు. బ్రహ్మాండమైనటువంటి ర్యాంక్స్ వచ్చినవి చూసినాం. గురుకుల స్కీమ్స్ కు చాలా మందికి పోయినారు. ఇప్పుడు 1000 గురుకుల స్కూల్స్ దగ్గర ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలే కదా పోయేది. అక్కడ ఇక్కడ 5వ తరగతో 6వ తరగతి చదువుకుంటే వాళ్ళు బీసీ వెల్ఫేర్ హాస్టల్లోనో, ఎస్సీ వెల్ఫేర్ రిజిస్టర్లోనో, మైనార్టీ వెల్ఫేర్ లోనో కొంత పోయింది. దీనివల్ల కొంత మిస్ మ్యాచ్ జరిగింది. నేను స్వయంగా చూసినాను. మనం బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన దగ్గర హై స్కూల్ మొత్తం కొడితే 120 మంది, సార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. యావరేజ్ కొన్ని చోట్ల మిస్ మ్యాచ్ అయింది. కానీ అల్టిమేట్లీ ప్రభుత్వాలకు ఇబ్బందులు ఉంటాయి. ఓవర్ నైట్ మనము రేషనలైజ్ చేసి
మీకు 30 స్టూడెంట్స్ పోయినారు కానీ పక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమంటారు? చాలా మంది గురుకులాలకు స్టూడెంట్స్ లకు చాలా డిమాండ్ ఉండే, 6 లక్షల మంది దాకా పోయినారు. కానీ గురుకులాలకు పక్క బిల్డింగ్స్ పక్క భవనాలు లేవు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ నథింగ్ కెన్ బి బిల్డ్. ఇప్పుడు ఐ హావ్ సీన్ వెరీ క్లియర్. చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు మేము 3,470 కోట్ల రూపాయలు దాంట్లో స్పేస్ పెడితే, ఒకటి సివిల్ వర్క్స్ కి ఇచ్చేటటువంటి వర్క్స్, తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్, అవి ఫ్లాట్ ప్యానల్స్ అనుకోండి, డ్యూయల్ డెస్క్లు అనుకోండి, గ్రీన్ చాక్ బోర్డ్స్ అనుకోండి, మరొకటి. సో మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోయినప్పుడు వాటిని పూల్ చేసుకున్నప్పుడు ఎట్లా పూల్ చేస్తాము అంటే, కొంత ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి తీసుకున్నాము, కొంత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి SSA ఉంటుంది, కొంత బడ్జెట్ నుంచి ఇచ్చుకున్నాము. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా రోజు గవర్నమెంట్ దగ్గర బ్యాంకులో 1,00,000 కోట్లు ఉంటే రోజు తీసి పెట్టరండి. రెగ్యులర్ గా పూల్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్, దాంట్లో నుంచి బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉంటాం. ఏదంటే కొన్నిసార్లు వెనక ముందు అయితే ఉంటుంది, మనం చేసుకుంటూ పోతాం. అల్టిమేట్లీ మీరు చెప్పిన దాంట్లో ఎందుకు తగ్గుతోంది గవర్నమెంట్ సంఖ్య అంటే, ఒకటి చాలా మంది అప్పుడు ఈ రీజనల్ స్కూల్స్ పోయినారు. నేను మా సొంత ఊర్లో కానీ చాలా చోట్ల చూస్తా, ఎంత చెప్పినా గానీ 4-5 స్కూల్ బస్సులు, మన ఇప్పుడు బ్రదర్ ఉన్నారు అందరు ఇక్కడ, అశోక్ గారు కూడా ఉన్నారు, ప్రతి గ్రామానికి మీరు ఆ పక్కన మండల కేంద్రం నుంచి ఒక 3-4 బస్సులు వస్తున్నాయి. వాటిని మనం ఏదో గవర్నమెంట్ టీచర్ల యొక్క వైఫల్యంగానో ప్రభుత్వ వైఫల్యంగానో ఇమీడియట్ గా చెప్పలేము. అక్కడ ఏదో బాగుంటుందని చెప్పేసి అల్టిమేట్లీ మన టీచర్లు వెల్ క్వాలిఫైడ్, అందరూ చేసి ఆ తర్వాత ఇవన్నీ ఎలిజిబిలిటీ టెస్టులు రాసి, కొంతమంది డాక్టరేట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అద్భుతంగా, హై స్కూల్ లెవెల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద గ్రౌండ్స్, ఇవన్నీ. అల్టిమేట్లీ ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో మనం కొంత మిస్ అవుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ సారా కంటిన్యూస్ ప్రాసెస్ భరత్ గారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అల్టిమేట్లీ ద ఎఫర్ట్ మస్ట్ బి టు అప్గ్రేడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషనలైజ్ చేయండి. నేను లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడు ఈ DSA గురించి చాలా మంది మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పుడు మాట్లాడితే సున్నితంగా ఉంటది, వెంబడే కాంట్రవర్సీ అవుతుంది. మెగా DSC 15,000 పెట్టాలా, 16,000 పెట్టాలా? నేను PRTU కానీ మరొకటి కానీ మిగతా విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నాను. ఆర్ వి రియల్లీ రిక్వైరింగ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీచర్స్ నా ఇన్ ద స్కూల్స్? ఆ రేషియో మెయింటైన్ చేయబోతున్నామా? అట్లని చెప్పేసి రేషియో లేదు కదా అని చెప్పేసి ఎమ్మటే డౌన్ సైడ్ చేయలేం. ఇట్స్ ఎట్లుంటదంటే క్యాష్ ప్రొడక్టివ్ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్త. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అనేది అంత ఈజీ కాదు. నేను ఇవాళకి ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ని ఏమైనా రేషనలైజ్ చేస్తే కొంత మేరకు చేసి, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడైతే మన ఊరు మనబడి మొత్తం ఆపేశారు. అమ్మానాశ పాఠశాలను పెట్టి చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నారు, ఆ పాత బిల్లులు ఇవ్వలేదు. ఐ బిలీవ్ యాజ్ అ స్టూడెంట్ హూ కేమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి, రైట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు లంచ్ ప్రాపర్ గా సర్వ్ చేసి, మనం 8th, 9th, 10th పిల్లలకి ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పోతారో, కాంపిటేటివ్ పోతారో, వాళ్ళ కోసం ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టినాం మేము. అప్పుడు స్కూల్స్ లో స్నాక్స్ వర్ సర్వ్డ్. కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంత ఇచ్చి, స్కూల్స్ కొద్దిగా బడ్జెట్ ఇచ్చి, మిగతా వాటికి కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చి ఉంటే మాత్రం ఆటోమేటికలీ తగ్గించాలి. కానీ 4,000 తగ్గించొద్దు, అంతే. రేషనలైజేషన్ చేయాలి. 4,000 తగ్గిస్తే అధ్వానంగా తయారవుతుంది వ్యవస్థ. కిషోర్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడి అంటే ఏమన్నా ఆలోచన చేసి, ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ఎవరండి? ఉపాధ్యాయ సంఘాలు అంటే టీచర్స్ ని రిప్రజెంట్ చేస్తారు, తర్వాత పేరెంట్ కమిటీస్, చాలా మంది ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు. ఐ థింక్ స్టేక్ హోల్డర్స్ తోటి దే షుడ్ హావ్ కండక్టెడ్ ఎ మీటింగ్ అండ్ స్పీక్ జస్ట్ లైక్ దట్. మాట్లాడితే పద్ధతి కాదు. 4,000 అనేది ఇర్రేషనల్, ఐ షుడ్ సే. దో టాకింగ్ అబౌట్ రేషనలైజేషన్ చేయండి కొంత మేరకు, కానీ రేషనలైజేషన్ మస్ట్ నాట్ బి డౌన్ సైజింగ్ అండి. రేషనలైజేషన్ అనగానే డౌన్ సైజ్ చేయాల్సిన అవసరం లే. కిషోర్ గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్. సార్, ముందుగా సడన్ మీకు అట్లాగే మన ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. సో ఇప్పుడు 27,000 నుంచి 4,000 అంటే 1:6 రిడక్షన్ ఒక సైడ్ కనిపిస్తుంది మనకి. అవతల సైడ్ చూస్తే మన రాష్ట్రంలో 1994 ఏకల్ విద్యాలయాలు ఉన్నాయండి. ఏకల్ విద్యాలయాలు అంటే సింగిల్ టీచర్ సార్, రిమోట్ ప్లేసెస్ లో. అంటే 27,000 స్కూల్ నుండి కూడా రీచ్ అవ్వలేని ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. 1994 ఉన్నాయి అట్లాంటివి. 25-30 పిల్లలే ఉండొచ్చు ఆ స్కూళ్ళలో, ఒక్కరే టీచరు, వారు హైలీ క్వాలిఫైడ్ ఏమి ఉండరు. కానీ లిటరసీ, మ్యాథ్స్, సోషల్ అంటే బేసిక్ సైన్స్, లిటరసీ, మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజ్ బేసిక్స్ నేర్పించగలిగి పిల్లల్ని రేపు స్కూళ్ళల్లో వెళ్ళి జాయిన్ అయ్యి, హయ్యర్ స్కూల్లో వెళ్ళి జాయిన్ అయితే కంటిన్యూటీ ఉండే విధంగా ఆ లెవెల్ స్టాండర్డ్ ఇవ్వగలిగే ఏకల్ విద్యాలయాల అవసరం మనకి ఈ రోజు కూడా 1994 అంటే దాదాపు 2,000 స్కూళ్ళది అవసరం ఉంది అనేది ఒకటి గమనించాల్సిన పని.
యువతల సైడ్ ఏమో మనం 27,000 ఉన్నాయంటున్నాము. కొన్ని స్కూళ్ళల్లో ఇంతకుముందు పెద్దలు 5,000 స్కూళ్ళు కేవలం సింగిల్ టీచర్ స్కూల్స్ దాదాపు 45,000 మంది చదువుతున్నారు. స్కూల్కి 9 మంది 10 మంది పిల్లలు. సో ఒకవైపు ఇవి ఉన్నాయి, ఒక క్లాస్ లో ఉండరు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ అంటే క్లాస్ కి ఇద్దరు లాగా. మళ్ళీ ఆ సింగిల్ టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఆ సింగిల్ టీచర్ మీద భారం అవుతుందంటే మల్టిపుల్ టీచర్స్ ఎట్లాగో చెప్పొచ్చు, అది వేరే విషయం. కాకపోతే అప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కి ఒక టీచర్ అవునట్టు అవుద్ది. సరే, ఈ రేషియోలు పక్కకు పెడితే ఈ రోజు ఇంకా కూడా ఏకల్ విద్యాలయాల అవసరం కూడా ఉంది అని అంటే, ఎందుకంటే ఈ ఏకల్ విద్యాలయాలు ఏంటంటే ఇప్పుడు ఏది ఎవరో పుష్ చేస్తే వచ్చినవి కాదండి. ఇవి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛందంగా వాళ్ళు నడుపుతుంటే అక్కడ పిల్లలకి ఇంకే యాక్సెస్ లేక ఈ విద్యాలయాల్లో వచ్చి చదువుకుంటున్నారు. సో ఒకవైపు చూస్తేనేమో ఏకల్ విద్యాలయాలు ఒక 2,000 ఏకల్ విద్యాలయాలు కనిపిస్తున్నాయి. ఇంకో వైపు చూస్తుంటేనేమో మనం రాష్ట్రం మొత్తంలో 4,000 స్కూళ్ళకే కుదిస్తామంటున్నాము. ఇంకొక వైపు చూస్తేనేమో ప్రైవేట్ స్కూల్స్ రోజు రోజుకి నెంబర్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను అనుకోవడం అయితే 4,000కి నిజంగా కుదించామనుకుంటే దాదాపు 27,000 స్కూళ్ళు, సరే 4,000 అంటే ఒక 23,000 స్కూళ్ళు తగ్గిన దాదాపు ఒక 5-6,000 స్కూళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్స్ అదనంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 24,000 స్కూల్ 23,000 స్కూళ్ళల్లో నుంచి అంతకుముందు చదువుతున్న వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల అవసరాలను ఫుల్ఫిల్ చేసేటందుకు ఇంకొక 4,000 నుంచి 6,000 స్కూళ్ళు అయితే మినిమం ప్రైవేట్ స్కూల్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన గ్రామాలే అక్కడ అక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం ఒక్కసారి. నేను రామ్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి చెప్తూనే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు వారిని క్రాస్ చెక్ చేస్తూనే ఉంటాను. సో అక్కడ 150,000 స్కూళ్ళు ఉంటే ఒక 20,000 స్కూల్లో ఏమో తగ్గించారండి. అది అక్కడ లెక్కలు. సో ఇప్పుడు వారు ఎన్ని స్కూళ్ళు తగ్గించారంటే 24,000లో 28,000లో 27,000లో 4,000 నుంచి అంటే 1/6 మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తారు. ఆరిట్లలో మంచి ప్లే గ్రౌండ్, మంచి ల్యాబొరేటరీ, కంప్యూటర్స్. మండలానికి ఒక 4-5 స్కూల్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఒక మండలంలో 20 కిలోమీటర్ రేడియస్ అనుకుందాం, మండలానికి 4 స్కూల్ పెట్టి మంచి టీచర్స్, ఒక స్కూల్లో 15 మంది టీచర్స్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ అంటున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కూడా చేస్తారు. ఇంటర్మీడియట్ వరకు ఒకటే కాంప్లెక్స్ లో పెట్టి మంచి ప్లే గ్రౌండ్, మంచి ల్యాబొరేటరీ, ఆ తర్వాత ఏమంటారు బైజూస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రొవైడ్ చేశారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఆలోచించారో లేదో, టీసాట్ ద్వారా టెలిపాఠాలు. మా ఊర్లో ఒక 30 ఏళ్ల క్రితం ఒక సరస్వతి శిశు మందిర్ నడిచేదటండి. నాకు తెలియదు నిజంగానే, అప్పట్లో నడిచేది. సో 30-35 ఏళ్ల క్రితం. సో మొన్న మధ్య నాకు వారు అంతకుముందు అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నడిపించినప్పుడు ఉన్న వ్యక్తులు నాకు కలిసిన తర్వాత అది మా ఊర్లో సెంటర్లో ఒక ఎకరం స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పుడు మన ఎన్ని క్లాసులు మళ్ళీ పునరుద్ధరిద్దాం అంటే మొత్తం బిల్డింగే కొత్తగా కట్టి అని అంటే, సరే ఫస్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకు తెలుసు కదా నర్సరీ నుంచి ఉంది, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అని అంటే, సరే ఈచ్ ఒక్క సెక్షనే అయినా కానీ కొంతమందికి 25 మంది 30 మందికే మనం సేవ చేయగలుగుతున్నా కానీ, అంటే పాటలు చెప్పగలుగుతున్నా కానీ అని అనగానే ఫస్ట్ వచ్చిన కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి 10th క్లాస్ పిల్లలు ఉంటారు, 7th క్లాస్ పిల్లలు ఉంటారు, రైట్? మీకు అర్థమవుతుందా? ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇదేమి ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ జస్ట్ మగ విద్యార్థులు మాత్రమే ఉంటారు బాలురకే అని చెప్పి కాదు. సో ఈ జెండర్స్ 2 ప్లస్ ఏజ్ల్లో డిఫరెన్సెస్ మీకు ఇక చూడండి, ఆ ఎన్వైరన్మెంట్ అది సరైనది కాదు అని చెప్పి ఎవరో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దానివల్ల చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఒకటే క్యాంపస్లో మీరు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అని అంటే ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి అని అంటున్నాను. ఈవెన్ యుఎస్ లో నేను చూసింది అయితే ప్రైమరీ, మిడిల్ అండ్ సెకండరీ స్కూల్స్ ఉంటాయి బేసికలీ. ప్రైవేట్ స్కూల్స్ అట్లా లేవు. ప్రైవేట్ స్కూల్స్ లో అంతా ఒకటే. ఎక్కడి వరకు? ఇంటర్మీడియట్ వరకు కాదు, 10th వరకు. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ బోర్డు వేరే లేదు కదా, వచ్చిన తర్వాత ప్రైవేట్ లో కూడా రావచ్చు. ఇదే నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య ఇవన్నీ 8th 9th నుంచి స్టార్ట్ చేసే కాబట్టి వాళ్ళు సేమ్ నడిపిస్తారు. ఇంకా ఇప్పుడు లేదు మన దగ్గర. కానీ ఢిల్లీలో ఉన్న స్కూల్స్ లో సిబిఎస్ఈ సిలబస్ లో +2 వరకు ఉంది కాబట్టి అంతా ఒకటే, ఫస్ట్ నుంచి అయితే ఇంటర్ వరకు ఒకటే. నేను చదువుకున్నప్పుడు స్కూల్స్ లో అయితే 10th వరకు ఉండేది. సరే, హైయర్ సెకండరీ స్కూల్ మన దగ్గర మొదటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు. నేను అనేది ఏంటంటే నర్సరీ నుంచి
12th వరకు అన్నది ఉంది చూసారా. మన ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కూడా డివైడ్ చేస్తుందండి. ఒకసారి రీకన్సిడర్ చేయాలి అని అంటున్నాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డేటా అవైలబుల్, ఈ స్టడీస్ ఏమైనా జరిగాయా, ఏమైనా ఉంటే మళ్ళీ రీకన్సిడర్ చేసుకుందాము. కానీ 4000 స్కూల్స్ నిజంగానే పైనుంచి కింది వరకు అని అంటే మీరు ఎంత ప్రాంతాన్ని మనము కవర్ చేస్తుంది ఈచ్ స్కూల్, ఆ పిల్లలు రాగలగడం ఏంటి, అండ్ నిజంగానే డ్రాప్ అవుట్ రేషియోలు, కష్టాలు వాటి. ఇప్పుడు యుఎస్ లో అంటే మీకు ఆ ఎల్లో బస్సెస్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అదే మనం కాపీ కొట్టాం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి ఎల్లో బస్సెస్. ఇంతవరకు నేను గవర్నమెంట్ స్కూల్ అయితే చూసింది లేదు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా సార్ బస్సులో ట్రాన్స్పోర్టేషన్? ఇప్పుడు ఇస్తారట, 6 స్కూల్లో పెట్టారు. ఇస్తారా? ఇప్పుడు అంటే గవర్నమెంట్ బస్సులే ఉండవు, ప్రైవేట్ బస్సుల్లో గవర్నమెంట్ కు అటాచ్ చేస్తారు పిల్లలకి. ఇన్ని లక్షల మంది లక్షల మంది 20 లక్షల మంది పిల్లలు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. 35 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నారు. 35 నుంచి 38 లక్షల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నారు. 18 నుంచి 19 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నారు. ఈ 19 లక్షల మంది పిల్లలకి అండ్ ఎక్కడెక్కడ ప్రతి గ్రామం నుంచి మీకు స్కూల్ అయితే అందరికీ 9ంటికే స్టార్ట్ అవుద్దో 8ంటికే స్టార్ట్ అవుద్ది, అంతేగాని ఆ దూరం ఉన్న ఊరు వాళ్ళకి హై స్కూల్ అయితే 10, ప్రైమరీ స్కూల్ అయితే 9 ఇట్లా పెట్టారు. ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్మీడియట్ వరకు కింద నర్సరీ దగ్గర నుంచి ఇక పిల్లల్ని మరి 2 సార్లు 3 సార్లు ట్రాన్స్పోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఉందో 20 లక్షల మంది పిల్లల్ని 4000 పాయింట్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఎవ్రీడే. ఇది 20 లక్షలు ఈ రోజు ఉండడం అనేది ఆ పాయింట్ 4000 పాయింట్స్ దగ్గరుండి నడుచుకుంటూ వస్తారు కదా గ్రామాల్లో చాలా మంది. కొంతమంది నడుస్తూ ఉండొచ్చు. ఇదంతా గ్రామాల్లోనే, సిటీలో అయితే డిఫరెంట్ స్టోరీ, బస్సు పెట్టాల్సిందే. సో పక్కనే ఉన్న వాళ్ళు ఏమైనా ఉండొచ్చు, కానీ గ్రామాల్లో డెన్సిటీ అంత ఉండదు కదండి. నాకు తెలిసినంత వరకు మా ఊర్లోనే నేను చూస్తూ ఉంటా కదా. మా ఫాదర్ హై స్కూల్ టీచర్, జెడ్పీహెచ్ఎస్ టీచర్. మా ఫాదర్ ఇప్పుడు రిటైర్ అయిపోయి కూడా 20 years అయిపోయింది అనుకోండి, బట్ హై స్కూల్ టీచర్. సో అక్కడ మా ఫాదరే 2 kilometers 3 kilometers దూరంలో ఉంటే అక్కడి నుంచి పిల్లల్ని కొంతమంది నానే సైకిల్ మీద వెళ్ళినప్పుడు సైకిల్ మీద, దాని తర్వాత స్కూటర్ కొనుక్కున్నారు, ఆ స్కూటర్ మీద ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు స్కూల్కి. తనతో పాటు ఒకళ్ళు 2 పిల్లలు అదే స్కూల్లో చదివేవాళ్ళని. సో మా సిస్టర్ మా బ్రదర్ కూడా అక్కడే చదివారు, అదే స్కూల్లో చదివారు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే. సో నేనేమంటానంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సడన్ గా ఏదో మూడ్లో, మరి ఇది ఎవరన్నా రిపోర్ట్ ఇచ్చారో, మరి ఆకునీరు మురళి గారి రిపోర్ట్లు ఏమైనా ఉందా, ఇదేమన్నా రేషనలైజేషన్ అట్లాంటిది ఏదో రిపోర్ట్ చూసేసి టకీమని చెప్పి ఇక 4000కే అనగానే ఆ నెంబర్ అసలు గమనించారా? 27,000 నుంచి ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెరిమెంట్ సార్, కొంచెం కన్సాలిడేట్ చేయండి. 10 మంది పిల్లల దగ్గర నుంచి 50 మంది పిల్లలకు, 20 మంది పిల్లలకు, 30 మంది పిల్లలకు ఒక స్కూల్ అనే టైప్ లో చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పంచాయతీలు చూడండి సార్, 13,000 ఉన్నాయి దాదాపు. పంచాయతీలు 13,000, 4,000 గవర్నమెంట్ బళ్ళు. మరి ఎందుకు పంచాయతీలో చిన్నపిల్లలకి ఏమో అందరినీ 4,000 స్కూళ్లలోనే మనం ఇదంతా చేసి అడ్మినిస్టర్ చేయగలుగుతున్నప్పుడు, మరి పంచాయతీలు మాత్రం 13,000 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఎక్కడ ఏది తండాలు దాదాపు 2-3 దూరం ఉండబట్టే కదా మనం ఇప్పుడు దూరం ఉండబట్టే కదా మనం ఇది చేసేది. ఏకల్ విద్యాలయాలు ఉన్నాయి సార్ 2,000. మీకు ఏకల్ విద్యాలయాల అవసరం ఎందుకు వచ్చింది? 27,000 స్కూల్ అంటే ఇవన్నిటినీ అడ్రస్ చేస్తూ పాలసీ, డీటెయిల్ పాలసీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇది అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఏమైనా డీటెయిల్ పాలసీ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ బట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ మాత్రం 10-12,000 కావాలి అట్లీస్ట్. ఇక ఆ నెంబర్ మనకి డిస్టెన్సెస్ ఇవన్నీ ఏదైనా ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా చేయగలిగితే ఆ నెంబర్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి యాజ్ లో యాజ్ 4,000. నేను అది మాత్రం అబ్సల్యూట్లీ నేను 4,000 మైగ్రేషన్స్ అవుతున్నాయి రూరల్ నుంచి అర్బన్, లేకపోతే పెరి అర్బన్, ఇట్లాంటి ప్లేసెస్ లోకి మైగ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అంటున్నాను. ఆ రేషనలైజేషన్ షుడ్ బి ఒకటేసారి 25,000 నుంచి 27,000 నుంచి సడన్ గా 4,000 అని అంటే ఇది ఒక కాన్స్టెంట్ గా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరుగుతున్న రేషనలైజేషన్. దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, దామోదర్ రెడ్డి గారు మీతో క్లోజ్ చేయాలి డిబేట్. నెక్స్ట్ వేరే టాపిక్ ఉంది, ఎందుకంటే మీరు ఆ మధ్యలో సిగ్నల్ లేదు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ అంటే ఈవెన్ టీచర్స్ సంఘాల నుంచి కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ ఏం చెప్పారంటే స్కూళ్ల సంఖ్య తగ్గించాలి, కానీ మరీ 4,000 కాదు, 10-12,000 అయినా ఉండాలన్నది ఒక అభిప్రాయం. మీరేమంటారు? 10-12,000 15,000 అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ దామోదర్ రెడ్డి గారు చెప్పండి, మీరు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ
మైక్ పనిచేస్తలేదు. మాట్లాడుతూ ఉండండి సార్. వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. సార్, మొదటి నుండి కూడా మేము టీచర్ రేషనలైజేషన్ వ్యతిరేకం కాదు. బడుల రేషనలైజేషన్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరగడంలో తప్పు లేదు. కానీ క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు 24-25 వేల పాఠశాలలు ఒకటేసారి 4,000 పాఠశాలకు కుదించడం అనేది కరెక్ట్. మేము ఏం చెప్తా ఉన్నామంటే, మీరు గతంలో మేము చదువుకున్న పాఠశాల సందర్భంలో కావచ్చు, మరి ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో 13,000 ఉన్నాయంటే, గ్రామ పంచాయతీలో బడి లేకుండా 4,000 పాఠశాలలకి కుదించడం అనేది సరైన విధానం కాదు. కనీసం ప్రాథమిక సార్, చిన్న పిల్లవాడు బస్సు ఎక్కి వేరే ప్రాంతానికి ఎలా చదువుకుంటాడు? ఇది సాధ్యమయ్యే పనేనా? మేము కోరేది ఏంటంటే, ఈ 13,000 గ్రామ పంచాయతీల్లో నర్సరీ టు 5వ తరగతి వరకు తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీలో బడి ఉండాలి. ఆ బడి ఆనవాలనేది కొనసాగాలి. ఉన్నత పాఠశాలల్లో నిజంగా ఇప్పుడు 12th స్టాండర్డ్ పెడితే 6th to 12th అనేది ఏదైతే పాఠశాలలు ఉన్నాయో అవిటిని 2 ఊర్లకో 3 ఊర్లకో అక్కడ సంఖ్య ఉంటే మాత్రం కొనసాగాలి. సంఖ్య లేనట్టయితే మెరుగు చేయడంలో తప్పులేదు. కానీ సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా ఇమీడియట్ గా మొత్తాన్ని కుదిస్తామంటే సరైన విధానం కాదు. ఇందాక నేను చెప్పాను, వాస్తవానికి 5,000 పాఠశాలలు సింగిల్ టీచర్ తో నడుస్తున్నాయి. ఆ స్కూల్లో 46,000 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. అది కాదు. అదే విధంగా 3,000 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో కూడా సంఖ్య తక్కువ ఉంది. వీటిని మెరుగు చేయడం తప్పలేదు. 27,000 అంటే ఫిగర్ ను చూస్తా ఉన్నారు కానీ ఆ ఫిగర్ కాదు. ఇవన్నీ మెర్జ్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనకు 17,000-16,000 స్కూళ్లు ఒరిజినల్ ఉంటాయి. ఆ 17,000-16,000 స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అప్పులు అని చెప్తారు వాళ్ళు ఎవరంటే. సార్, ఇందాక మీరు అనేది ఏంటంటే, నేను చెప్పింది గమనించండి. ప్రాథమిక పాఠశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అవసరం ఉండదు సార్. నర్సరీ టు 5th క్లాస్ వరకు ఇప్పుడున్నటువంటి రూమ్లు అన్ని ఉన్నాయి సార్. జస్ట్ మోడిఫికేషన్ చేయడమే, రెనోవేషన్ చేయడమే ఉంటాయి. కాబట్టి నర్సరీ టు 5th క్లాస్ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలని మా కాన్సెప్ట్. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి అన్ని స్కూల్స్ చేస్తారేమో. ఇంకా మళ్ళీ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ లేదు, అన్ని స్కూల్స్ ఒకటే అనుకుంటా. ఒకటే ఇప్పుడు దాకా మీరే చెప్తున్నాము. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో 12th స్టాండర్డ్ దాకా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఇంకా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైయర్ స్కూల్ ఇవన్నీ అంతా కలిపి ఒకటే. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. నేను అంటున్నాను సార్, ఒక్క మాట వినండి. 4,000 పాఠశాలలు ఒకటే దగ్గర నర్సరీ టు 12th స్టాండర్డ్ పెడితే మిగతా గ్రామాలలో ఎట్లా రావాలా పిల్లలు అని అడుగుతా ఉన్నాం. ఆ చిన్న పిల్లలు ఎట్లా బస్సులు ఎక్కుతారు అని అడుగుతా ఉన్నాం. అంటే మండలానికి 4-5 స్కూల్స్ పెడతారు కదా. 4-5 స్కూల్స్ పెడితే మండలం ఒక 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటే ప్రతి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల స్కూల్. ఒక చిన్న అంతేనా? సబ్మిషన్ 566 మండలాలు ఉన్నాయి. మనం ప్రాక్టికల్ 566 కదా. ఇప్పుడు 566 దగ్గరలో ఉన్నాయి మండలాలు ఎక్కువ ఉన్నాయండి. 600 పైన ఉన్నాయి. 600 మండలాలు. 600 అంటే హైదరాబాద్ తీసేస్తే ప్రతి మండలంకి ఒక 5 స్కూల్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ నంబరు రేషియో అనేటటువంటిది తగ్గిపోతున్నప్పుడు టీచర్ స్టూడెంట్ రేషియో తగ్గుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇబ్బంది కాదు. పిల్లలకి ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మనం ఎట్లా ఇద్దాము, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకెట్లా బెటర్ చేద్దామనే చర్చ. ఎడ్యుకేషన్ కమిషన్ వేసుకున్నటువంటి వాళ్ళము, వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు మొత్తం చూస్తున్నటువంటి వాళ్ళం. అయితే ఈడ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉంటున్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ని తీసుకోండి. పోటీ పడి పేరెంట్స్ అక్కడ సామాన్యుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐఏఎస్ లో దాకా కూడా పోటీ పడి దాంట్లో అడ్మిషన్ దొరకాలని చూస్తారు. అది బస్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి మొత్తం స్కూల్లో చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని సౌలభ్యాలతోటి ఉంటున్నప్పుడు ఇప్పుడు ఒక 2 ఊర్లకి కామన్ గా లేకపోతే 3 ఊర్లకు కామన్ గా ఒక దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ది బెస్ట్ ఫెసిలిటీస్ తోటి ఒక స్కూల్ వచ్చిందంటే స్వాగతించేటటువంటి వ్యవహారమే. మన పిల్లలు సేఫ్ ఉంటారు, మన పిల్లలకి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటది, టీచర్ స్టూడెంట్ రేషియో బాగుంటది, మనకేం ఇబ్బంది ఉండదు, అన్ని సౌలభ్యాలు ఉంటాయనంటే ఎందుకు పంపరు? ప్రైవేట్ వాడు ఏడని నిలబడతాడు. ప్రైవేట్ ప్రతి ఊరికి ఒకటి ఉందా? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఈ రోజు ఉన్నాయా? వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నాయి? అయినా వాళ్ళ దాంట్లో ఎన్రోల్మెంట్ ఎందుకు ఎక్కువ ఉంది? మన ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కువ టీచర్లు ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్ ఉంది. మనకి ఎందుకు స్కూల్ తగ్గించడం 2 minutes లో క్లోజ్ చేయాలి టాపిక్. కాబట్టి 12,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సార్. 12,000. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా అంటే గవర్నమెంట్ స్కూల్స్ 27,000 అని వారే చెప్తున్నారు. ఇవి 12,000 ఉన్నాయి. ఇప్పుడు 2:1 ఉన్నది.
ఇప్పుడు 1:3 అవుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ 12,000 ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ 4,000 అవుతాయి. జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పండి. అదే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. ఇబ్బంది ఉంది కాదు, ఇప్పుడు ఊర్లో ఒక 27,000 బదులు 15,000 స్కూల్ చేయండి. మీరు సార్ ఇప్పుడు నంబర్ అనేది చర్చ లేకుంటే మేమేదో యూనిలాటరల్ గా నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి ఒక ఆలోచన 4,000 అనౌన్స్ చేశారు. నేను పూర్తిగా వ్యతిరేకించట్లేదు. ఒకటి ఉపాధ్యాయ సంఘాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదానికి గుడ్డి వ్యతిరేకత వద్దు. ప్రతిదానికి ఇప్పుడు మార్పు అన్నది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలా, ప్రతిదానికి మన గుడ్డి వ్యతిరేకత వద్దు. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేది వాళ్ళే కదా సార్. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ కాపాడుకోవాలి కాబట్టి చెప్తున్నా సార్. దాన్ని వ్యతిరేకించట్లేదు, కాకపోతే మేము అనేది ఏంటంటే సరైన విధానంలో ఈ సంవత్సరము 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రభుత్వం ప్రకటన చేసింది. వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక సంవత్సరం చూడాలి కదా. ఫస్ట్ అయితే వాటిని ఏర్పాటు చేయని చేసిన తర్వాత మంచి చెడులు చూసిన తర్వాత రాష్ట్రమంతా మారుస్తలేరన్నా. మంచి సజెషన్, చాలా మంచి సజెషన్స్ వచ్చాయి. బహుశా కేశవరావు గారు కూడా రోజు మన షో చూస్తారు. ఎడ్యుకేషన్ కమిషన్ చాలాసార్లు చెప్పారు. సో ఆయన కేశవరావు గారు ప్రభుత్వ సలహాదారు. ఈ చర్చ కనుక చూస్తుంటే ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా మంచి సలహాలు ఇచ్చారు. 27,000 స్కూల్ నుంచి 4,000 స్కూల్స్ వద్దు, కనీసం 12 నుంచి 15,000 స్కూల్స్ ఉండాలని చాలా మెజారిటీ వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే బాగుంటుంది. రేషనలైజేషన్ కి అయితే అందరూ అంగీకరిస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ మరీ స్కూల్స్ సంఖ్య 1/6 రావద్దు అన్నదే ప్రాబ్లం. ఎస్ కిషోర్ గారు 30 సెకండ్స్. రేపు ఉన్న ఇప్పుడు 6 నుంచి 1 అవుతుంది కదా, ఇవాళ రేపు ఉన్న రియల్ ఎస్టేట్ రేట్లకి 6 రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఈ ఒక్కదాన్ని బ్రహ్మాండంగా కట్టొచ్చేమో. అర్జునుడు చెప్పండి. థ్యాంక్ యూ భుజంగరావు గారు, అదేవిధంగా అశోక్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, టిఆర్టీఎఫ్ రమేష్ గారు, మీరందరూ ఉండండి. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ తనకు ఆదర్శమని చేసిన కామెంట్స్ పై దుమారం రేగుతోంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తుంది. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.